నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. పరమేశ్వర స్వరూపమైన సభకి నమస్కారం. భగవత్కథ. భగవత్కథ అన్నదానికి అర్థం భగవంతుణ్ణి నమ్ముకుని జీవితాన్ని నడుపుకున్నటువంటి మహాభాగవతుల యొక్క చరిత్ర. ఎందుకంటే మహాభాగవతుల యొక్క చరిత్రతో కలిసే కదా భగవంతుని యొక్క అనుగ్రహ ఆవిష్కరణం అన్నది అంతర్భాగంగా ఉంటుంది. అందుకని భగవత్ సంబంధమైనటువంటి కథ కనుక భాగవతము. భాగవతము తెలిసి విన్నా తెలియక విన్నా, కేవలము కథాస్వరూపంగా భాగవతం వినపడినా కూడా జీవితానికి ఒక గొప్ప అదృష్టమే. ఎప్పటికో వింటాడు భాగవతాన్ని. లేదు భాగవతంలో అంతర్లీనమైనటువంటి విషయం అర్థమైందా ఈ జీవితాన్ని ఇక్కడే ఎలా ఒబ్బిడి చేసుకోవాలో కూడా అర్థమైపోతుంది. కానీ నాకైతే అనిపిస్తుంది జీవితంలో భాగవతాన్ని వినడం తటస్థించడం కొంచెం కష్టమేమో అనిపిస్తూ ఉంటుంది. ఒకవేళ అలా వినడం జరిగితే అది మాత్రం జీవితంలో ఎక్కడో అక్కడ దాని తాలూకా ప్రభావం ఉండి తీరుతుందండి. అది కేవలం అలా వదిలిపెట్టేయడం కుదరదు. ఏదో ఒక సందర్భంలో ప్రత్యేకించి శరీరమునకు పటుత్వము తగ్గుతున్నటువంటి సమయంలో భాగవతం లోపల ధారణ చేసి ఉంటే ఒక గొప్ప పూనిక, గొప్ప ధైర్యం వస్తాయి. జీవితం ఈశ్వరాభిముఖం అవుతుంది. కాబట్టి అది ఎప్పటి నుంచో మనం పొందనటువంటి దాన్ని పొందడానికి భాగవతం తప్ప శరణ్యం లేదు. అటువంటి మహోత్కృష్టమైనటువంటి గ్రంథం. ఇవాళ భాగవతాంతర్గతంగా కొంతమంది చరిత్ర ఆవిష్కరిస్తారు వ్యాస భగవానుడు. వాళ్ళందరూ పరమభాగవతోత్తములు. కానీ ఒకరికి కొడుకు 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 అలా వంశవృక్షం కింద వెడుతూ ఉంటుంది. కానీ ఒక గమ్మత్తు ఉంటుంది. సాధారణంగా ఐశ్వర్యానికి వారసత్వం ఉంటుందేమో ప్రపంచంలో. ఒక తండ్రికి ఐశ్వర్యం ఉంటే ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఆ ఐశ్వర్యానికి వారసుడు కావచ్చు, అథవా తండ్రి పోలికలకి వారసత్వాన్ని పొందవచ్చు. ఇంకా కొంచెం అభినివేశం ఉన్నవాడైతే తండ్రి యొక్క నడువడిని పునికి పుచ్చుకోవచ్చు. కానీ తండ్రి యొక్క భక్తికి, తండ్రి యొక్క జ్ఞానానికి, తండ్రి యొక్క వైరాగ్యానికి కొడుకు యథాతథంగా వారసుడవుతాడు అని మీరు చెప్పలేరు. అలాగే ఒక తండ్రి తగినంత సమర్థత లేనివాడైన కారణం చేత ఆ తండ్రికి పుట్టినటువంటి కొడుకు ఇంకా క్షీణదశలో ఉంటాడు తప్ప అతను ఉత్కృష్టమైన స్థితిని పొందలేడని మీరు చెప్పలేరు. ఈ ఒక్క దాంట్లో వారసత్వము అన్న సిద్ధాంతం కుదరదు. మీరు కావాలంటే చూడండి, ఒక్కొక్క వంశంలో ఒక్కొక్క మహాపురుషుడు ఉదయిస్తాడు. ఆయన ఉదయించిన తరువాత ఆయన ఎంతకాలం ఉంటారో అంతకాలం ఆ ఇల్లు దేవాలయం కింద ఉంటుంది. ఎందుకంటే వారు నడిచినటువంటి స్థితి వలన కేవలము వారి సంపర్కము చేత ఆ ఇంటికి ఒక పవిత్రత వస్తుంది. నేను కొన్ని ఇళ్ళు చూశాను. మహాభాగవతులైనటువంటి వారు ఉన్నటువంటి ఇళ్ళు ఇంటీరియర్ డెకరేషన్ చేతనో లేకపోతే ఏదో అందమైనటువంటి నిర్మాణము చేతనో వాటి యందు శాంతి సౌఖ్యములు ఉంటాయి అని మీరు అనుకుంటే పొరపాటు. అలాంటి వారు ఉన్న కారణమై ఉండి ఉండవచ్చు. బహుశः అదొక పెంకుటిల్లు అయి ఉండవచ్చు. కానీ మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి కాసేపు కూర్చున్నారనుకోండి, మీకు ఏదో ఒక అవ్యాజమైనటువంటి ప్రశాంతత లభిస్తుంది. లోపల దొరుకుతున్నటువంటి ఒక పెద్ద గందరగోళం నుంచి ఏదో కాసేపు ప్రశాంతత చిక్కినట్టు, ఆనందం అనుభవించినట్లు అనిపిస్తుంది. అలాగే మీరు చూడండి, కొంతమంది వ్యక్తులు ఉంటారు. వారిని మీరు దర్శనం చెయ్యగానే ఒక గొప్ప ఆనందం కలుగుతుంది. ఆ వ్యక్తితో మనకేదో అనుబంధం, అది ఏమిటో మనకి తెలియదు. వారు మాకు అన్నగారా కాదు, తమ్ముడా కాదు, బావగారా కాదు, గురువా కాదు. కానీ మరి ఎందుకు వారిని చూస్తే ఆనందం అంటే అది ఈశ్వర సంబంధము నిరంతరము పెట్టుకొని ఉండడం చేత కొంతకాలం మనకు ఏమైపోతుందంటే ఆ ఈశ్వర సంబంధము వీరియందు కూడా ప్రతిఫలించి ఈశ్వర దర్శనము ఎలా జనావళికి తృప్తినివ్వగలదో అలా సాధు పురుషుల యొక్క దర్శనము కూడా అంత గొప్ప అదృష్టాన్ని కటాక్షించగలదు. ఆ నడువడి ఎలా ఉంటుందో, ఎలా దిద్దుకుంటారో, గృహస్థాశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో, అందులో ఉండి ఎలా తరించారో, తరించమని చెప్పారో, తరించలేని వాళ్ళు ఎలా పాడైపోయారో, చాలా అందంగా ఎంత గొప్పగా తీసుకెడతారో ఇవాల్టి కథా విశేషంలో. అవి కథలని మీరు అనుకుంటే పొరపాటు. అవి పరమసత్యములైనటువంటి
వంశానుచరితం చైవ పురాణం పంచలక్షణం. మీకు రోజు నేను ఈ మాట చెప్తుంటాను. అవి మహోత్కృష్టమైనటువంటి వంశంలో పుట్టిన మహాపురుషుల యొక్క చరిత్రలు. అందుచేత వాటి యందు అసత్యం ఉండదు. వ్యాసుడికి అసత్యమో కల్పిత కథలో చెప్పుకోవలసిన అవసరం ఆయనకి లేదు. కాబట్టి ఇవాళ వ్యాస భగవానుడు ప్రారంభం చేస్తూ అంటారు, స్వయంభూ మనువుకి 2 కుమారులు. మీకు నేను మొట్టమొదటి నుంచి చెప్పి ఈ విషయాన్ని ఆవిష్కరిస్తున్నాను. ఆయనకి 3 కుమార్తెలు, 2 కుమారులు. అందులో ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు. ఉత్తానపాదుని యొక్క చరిత్ర మీరు విని ఉన్నారు. ఇవాళ ప్రియవ్రతుని గురించి సంభాషణ చేస్తున్నారు. ప్రియవ్రతుడు జన్మతః విశేషమైనటువంటి భక్తి తత్పరుడు. అసలు జన్మతః భక్తి రావడం అనేది ఎలా వస్తుంది అంటే దానికి ఏదో ఒక గొప్ప సంస్కార బలం ఉండాలండి, లేకపోతే అది రాదు. వృద్ధాప్యంలో భక్తి రావడం అనేటటువంటిది ఒక భీతి చేత, ఒక భయం చేత వస్తుంది. ఎందుకు వస్తుంది అంటే, ఇప్పుడు అసలు ఏమీ చదవని సోమరిపోతు విద్యార్థి ఉన్నాడు అనుకోండి, ఇంకా 6 గంటలకో 8 గంటలకో పరీక్షకి వెళ్ళిపోతున్నాడు అనుకోండి, ఆ రోజు మాత్రం మీరు పడుకోమన్నా పడుకోడు, 2కో 3కో లేస్తాడు. ఎందుకంటే ఇంకొచ్చేసింది పరీక్ష ఇంకో 4 గంటల్లో. అలాగే మృత్యువుకి భయపడైనా సరే వృద్ధాప్యమనందు పోన్లేదో ఉన్నాడో లేడో మనకి ఎందుకు వచ్చిన గొడవ అని ఏదో కొంత భక్తి ప్రకటనం అనేటటువంటిది ప్రారంభమవుతుంది. కానీ యవ్వనంలో భక్తి రావడం చాలా కష్టం అండి. ఒకవేళ యవ్వనంలో భక్తి వచ్చిందనుకోండి, అది అదృష్ట విశేషం, అది పూర్వజన్మ తపఫలం. అలా కాకుండా చాలా చిన్నతనంలో వచ్చిందనుకోండి ఎవరికైనా, దానికి ఏదో బలీయమైనటువంటి కారణం ఉండాలి. లేకుండా అది అలా చిన్నతనంలో భక్తి రమ్మంటే వచ్చేటటువంటిది కాదు. మీరు ప్రహ్లాదోపాఖ్యానం విన్నప్పుడు ప్రహ్లాదుడికి అలా చిన్నతనంలో భక్తి ఎలా వచ్చింది అన్న విశేషాన్ని విందురుగాని. ఇవాళ వ్యాసభగవానుడు ఎంత అందమైన ఆఖ్యానాన్ని ఆవిష్కరిస్తారో చూడండి. ప్రియవ్రతుడు సాక్షాత్తుగా స్వయంభూమనువు యొక్క కుమారుడు. అటువంటి ప్రియవ్రతుడు జన్మతః గొప్ప భక్తుడు. వైరాగ్య సంపత్తి చిన్నతనంలో పొందాడు. ఎందుకు ఈ భోగభాగ్యాలని? దీనికి తోడు బంగారు పళ్ళానికి గోడ చేరువబ్బినట్లు ఆయనకి నారద మహర్షి యొక్క గురుత్వము లభించింది. నారద మహర్షి వారిని గంధమాదన పర్వతం దగ్గర ఒక గుహలో కూర్చోపెట్టి జ్ఞానబోధ చేస్తూ ఉండేవారు. ఇంత జ్ఞానాన్ని పొంది, ఇంత భక్తి పొంది, ఇంత వైరాగ్యాన్ని పొందినటువంటి వాడు ఎంతటి స్వయంభౌమనువుకి కుమారుడైతే మాత్రం ఏమిటి ఆయన రాజ్యం స్వీకరిస్తాడా? స్వీకరించాడు. అందుచేత ఒకనాడు తండ్రి గారు వెళ్ళి కుమారుణ్ణి అడిగాడు, నాయన నీకు పట్టాభిషేకం చేద్దాం అనుకుంటున్నాను, నీకు నీ తోడ పుట్టినటువంటి వాడికి ఇద్దరికీ సమానంగా రాజ్యం ఇద్దాం అనుకుంటున్నాను, నువ్వు వచ్చి రాజ్యమును పరిపాలన చేయవలసినది. నేను ఇంకా ఈ రాజభోగముల యందు విరక్తి చెంది ఉన్నాను. ఈ మాట చాలా కష్టం అండి, కథలో చెప్పినంత తేలికేం కాదు. నేను విరక్తి చెందాను, అందుకని నేను తపస్సుకి వెళ్ళిపోతున్నాను, అందుకని నువ్వు వచ్చి రాజ్యాన్ని స్వీకరించు అన్నాడు. అంటే ప్రియవ్రతుడు ఒక గమ్మత్తైన మాట అన్నాడు. ఈశ్వరుణ్ణి కదిపేవి ఏవి కదుపుతాయో తెలుసా అండి? చాలా గమ్మత్తైనటువంటి మాటలే కదుపుతాయి ఆయన్ని. ఒక ఆశ్చర్యకరమైనటువంటి మాట ఒకటి అన్నాడు ఆయన. ఆయన ఏమన్నాడంటే, నాకు ఈ ప్రకృతి యొక్క సంబంధము, దీని యొక్క బంధనము గురించి నాకు బాగా తెలుసు. ఈ శరీరముతో వచ్చినటువంటిది బంధనములను పెంచుకొని అవిద్యయందు, కామక్రోధములయందు, అరిషడ్వర్గములయందు కూరుకుపోవడానికి కాదు. పైగా నేను ఒకసారి రాజ్యం ఏలడం మొదలుపెట్టి అంతఃపురంలో జీవనం చేయడం ప్రారంభిస్తే నా అంత నేను తెలియకుండానే గోతిలో పడిపోతాను. అందుకని నాన్నగారు నాకు రాజ్యం అక్కర్లేదు, నేను ఇలాగే ఉండి ఈశ్వరుణ్ణి చేరుకుంటాను, భగవంతుడి గురించి తపిస్తానన్నాడు. ఈ మాట వినగానే కదిలిపోయినవాడు ఎవరో తెలుసా అండి? చతుర్ముఖ బ్రహ్మగారు కదిలేరు. ఇది ఆశ్చర్యం. కదిలి ఆయన గబగబా వచ్చాట. హంసవాహనుడగుచు ఇంద్రాదులెల్లగదిసి సేవింప బ్రహ్మలోకమున నుండి సన్మునీంద్రులు తన్ను ప్రశంస చేయ అల్లనల్లనయుడు వీధి నరుగుదించే. హంసవాహనం ఎక్కి పక్కన ఇంద్రాది దేవతలు కొలుస్తుండగా, సన్మునులైన వాళ్ళందరూ స్తోత్రం చేస్తుండగా ఆ బ్రహ్మగారు భూమి మీదకి దిగొచ్చాడు. ఎందుకు రావాలి అంటే, ప్రజోత్పత్తిని చేసి రాజ్య పరిపాలన చేసి ధర్మాన్ని నిర్వహించమని స్వయంభౌమనుని చతుర్ముఖ బ్రహ్మగారు సృష్టించారు. బ్రహ్మగారు ప్రజోత్పత్తిని చేసి ఈయన ప్రియవ్రతుణ్ణి, ఉత్తానపాదుణ్ణి సృష్టించాడు.
ఇప్పుడు ఈ ప్రియవ్రతుడు ఈశ్వరాభిముఖుడై వెళ్ళిపోతానంటున్నాడు, నేను సంసారమునందు ప్రవేశించనంటున్నాడు. ఇప్పుడు బ్రహ్మగారు ఊరుకున్నారనుకోండి, ఇదే లోకమున కట్టుబాటు అయిపోతుంది. అంటే గృహస్థాశ్రమమునందు ప్రవేశించడం అనేటటువంటిది అత్యంత ప్రమాదకరము కాబట్టి దాని యందు ప్రవేశించరాదు. ఒకవేళ ఎవరైనా తెలియక ప్రవేశించాడు అనుకోండి గృహస్థాశ్రమంలో, అప్పుడు ఇంకా పెళ్లికి వెళ్ళి అక్షతలేయడం అన్నది ఏమైపోతుందంటే పరమ పాపకర్మ చూడ్డానికి వెళ్ళడం కింద అయిపోతుంది. అప్పుడు వైదికమైనటువంటి సంప్రదాయంలో వివాహం అనేటటువంటిది, సంసారంలో ఉండడం అన్నది, గృహస్థాశ్రమం అన్నది పావనం ఎలా అవుతుందండి? కాబట్టి ఇప్పుడు ఏదో అయోమయం ఉంది ప్రియవ్రతుని యందు. గృహస్థాశ్రమము అనేటటువంటిది అరిషడ్వర్గములకు నిలయము, అందుకని నేను రానంటున్నాడు. అది యథార్థమైతే ప్రియవ్రతుడు నిజంగా గృహస్థాశ్రమంలోకి ప్రవేశించలేదనుకోండి, తరించాడో తర్వాత తరించలేదో తరువాతి మాట, కానీ అది మాత్రం ఒక మహాపురుషుడు ఏది ఆచరిస్తాడో అది దేశమునకంతటికీ సంప్రదాయం అవుతుంది. తర్వాత వాళ్ళు ఏమంటారు, ఇంకా వంశం ఉత్పత్తి ఎక్కడ ఉంటుంది? ఉత్తానపాదుడి వైపు ఉంటుంది. ఉత్తానపాదుడి వైపు ఉన్న తర్వాత వాళ్ళు మా వంశంలో ఫలానా ప్రియవ్రతుడు అసలు గృహస్థాశ్రమంలోకి వెళ్ళడానికి భయపడ్డాడు, మేమెందుకు వెళ్ళాలని వెళ్ళడం మానేశారనుకోండి, ఇంకా ప్రజోత్పత్తి ఎక్కడ ఉంటుంది అసలు? మరి అలాంటప్పుడు ప్రజోత్పత్తి చెయ్యమని బ్రహ్మగారు స్వయంభూమనువికి చెప్పిన మాటకి విలువ ఏముంది అసలు? అసలు గృహస్థాశ్రమం అనేటటువంటి ఒక ఆశ్రమాన్ని ఎందుకు ఏర్పాటు చేసినట్టు? ఇది సత్యమా అసత్యమా? ఉండొచ్చా ఉండకూడదా? ఇందులో ఉండడం ప్రయోజనకరమేనా అప్రయోజనమా? ఇందులోకి మరి ఎందుకు ప్రవేశిస్తున్నట్టు? వైదిక మంత్రాలతో వివాహాలు ఎందుకు చేస్తున్నట్టు? ఇది సక్రమమా అక్రమమా? ఇప్పుడు నిర్ధారింపబడాలి. ఈ మాటకు అందుకు కదిలేరు చతుర్ముఖ బ్రహ్మగారు. మీరు కథగా విన్నారనుకోండి, మీకు ఆ కదలిక యొక్క అర్థం ద్యోతకము కాదు. ఇప్పుడు ఎవరి గురించి మాట్లాడుతున్నారు బ్రహ్మగారు అంటే మీ గురించి మాట్లాడుతున్నారు, నా గురించి మాట్లాడుతున్నారు, మనమందరం ఉన్న పరిస్థితిని గురించి మాట్లాడుతున్నారు. ఇలా ఉండడం ఒప్ప తప్ప తీర్పు చెప్తున్నారు బ్రహ్మగారు. ఆయన అన్నారు, కోరి వెట్కన నేను నారదుండును నీవు అందరి మీద ఈశ్వరాజ్ఞపూని అడుగకెప్పుడు చెయ్యుచున్నవారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు. నాయనా ప్రియవ్రత, నీ అంతటా నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు. ఏమని? నేను సంసారములో ప్రవేశించను. నువ్వు ఒకటి ఆలోచించు, వేదము అని ఒకటి ఉన్నది. వేదము ఎవరు చెప్పారు? వేదం అంటే ఈశ్వరాజ్ఞ. ఆయన అది అపౌరుషేయము, ఒకళ్ళు రచించలేదు. ఈ వేదం ఎలా వచ్చిందంటే ఋషులైనటువంటి వారు తపస్సమాధిలో ఉండగా వారికి ఈశ్వర వాణి వినపడింది. ఈశ్వర వాణి వినపడితే వాళ్ళు వినపడినటువంటిది స్వరంతో వినపడింది. వాళ్ళకి ఏది వినపడిందో వాళ్ళు దాన్ని రాయలేదు, వ్రాయకుండా అట్టే పెట్టారు. వాళ్ళు విన్నదాన్ని వాళ్ళ శిష్యులకి వినిపించారు స్వరంతో. శిష్యులు ఆ స్వరంతో అందుకున్నారు, చెవితో విన్నారు. ఈ అందుకున్న శిష్యుడు తాను అందుకున్న దాన్ని వల్లె వేశాడు, మరుపుకి రాకుండా వల్లె వేశాడు. పొరపాట్న కాలగతిలో మంత్రంలో ఒక శబ్దం మారుతుందేమోనని ఘన జట వచ్చాయి. అందుకే మీకు శ్లోకాలకి పద్యాలకి ఘనా జట ఉండవు, వేదానికే ఘనా జట ఉంటాయి. ఘనాపాటి గారండి ఆయన జట చెప్తారు వినండి అంటారు. జట చెప్తారంటే ఏం చేస్తారు? నమ సోమాయిచ రుద్రాయిచ. మన సుబ్రహ్మణ్య శర్మ గారు లేరేమో సభలో, ఉన్నారేంటి? అదిగో మహానుభావుడు ఇక్కడే ఉన్నారు. మీరు ఎలాగో సభలో మహానుభావుడు ఉన్నారు కదా, మీరు ఒక్కసారి వేదిక మీదకి రండి, ఓ జటలో ఒక్క ముక్క అనండి, ఆ వేదం కూడా వినపడుతుంది, అందరూ సంతోషిస్తారు. మీరు కూడా వేదిక మీద కూర్చుంటే నాకు ఆనందంగా ఉంటుంది. ఒక్క మాట అనండి, రండి పైకి రండి. ఒక వేద పురుషుణ్ణి చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చినట్టమ్మా ఇవాళ, కాదా? బ్రహ్మగారు వచ్చినట్లే ఒక జటలో ఒక ముక్క అనండి, వాళ్ళకి బాగా అర్థం అవుతుంది అప్పుడు. ఓం నమః సోమాయ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ నమో నమః సోమాయ చ సోమాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ రుద్రాయ చ సోమాయ సోమాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ చ రుద్రాయ రుద్రాయ చ నమో నమశ్చ రుద్రాయ రుద్రాయ చ నమః. చాలా సంతోషం అండి. బ్రహ్మగారంటే వేదం చూసారా, అనుకోకుండా చతుర్ముఖ బ్రహ్మగారు రావడం అంటే ఇదే. మహానుభావ మీకు నమస్కారం, చాలా సంతోషం అండి.
అది ఆ జట అంటే విన్నారమ్మా, అందులో అష్టమానువాకంలో రుద్రాధ్యాయంలో నమ సోమాయ చ రుద్రాయ చ నమస్తామ్రాయ చ అరుణాయ చ నమ శంగాయ చ పశుపతయే చ నమ ఉగ్రాయ చ భీమాయ చ నమో వగ్రే వధాయ చ దూరే వధాయ చ నమో హంత్రే చ హనీయసే చ నమో వృక్షేభ్యో హరికేశేభ్యో నమస్తారాయ నమ శంభవే చ మయోభవే చ నమ శంకరాయ చ మయస్కరాయ చ నమ శివాయ చ శివతరాయ చ అని ఒక మంత్రం. దాన్ని భ్రంశము కాకూడదు. రేపొద్దున్న ఎవరైనా అచ్చు తప్పనో లేకపోతే దానికి ప్రక్షిప్తమైపోవడమో ఇంకోటి దాన్ని కలిపేయడమో చేసి సోమాయచ దగ్గర ఇంకో మాట పెట్టడానికి వీలు లేదు. అందుకని జట చేస్తారు, అటు ఇటు వేసి అల్లుతారు. అప్పుడు ఆ పదం అదేనా అంటే ఇంక అనుమానం రాదు. అలా చెప్పాలంటే గురువుల దగ్గర కూర్చుని స్వరంతో నేర్చుకుంటారు. అందుకే శృతి వినపడుతుంది. మహానుభావుడు కృష్ణావధానుల గారి దగ్గర కొన్ని సంవత్సరాలు శిష్యరికం చేశారు సుబ్రహ్మణ్య శర్మ గారు. అందుకని అది వినబడినది శృతి. అందుకే శృతి రూపిణి అంటే ఎవరు? వేదముయే శృతి రూపిణి. శృతి రూపిణియే గాయత్రి, గాయత్రియే లలిత. సాక్షాత్ శబ్దస్వరూపిణి అయి ఏ తల్లి ఉన్నదో ఆ తల్లి పేరే శృతి రూపిణి అని లలితా సహస్రంలో అమ్మవారికి ఒక నామం. అది చాలా గొప్ప నామం అండి. ఆడపిల్లలకు పెట్టుకోవడానికి సాధారణంగా మనకు ఒక దిక్కుమాలిన అలవాటు ఒకటి ఉంటుంది. మంచి పేరు పెట్టి అసలు తీసేసి పీతాంబరధరుడు అని ఒకళ్ళ ఇంట్లో ఒకరికి పేరు పెట్టారు. చాలా బాగుంది, కానివ్వండి పీతా అని పిలవడం మొదలెట్టారు. ఎందుకనంటే పీతాంబరధరుడు పేరు, కానీ వాళ్ళు అలా పిలవరు, సగానికి కత్తిరించేస్తారు. అలాగ ఎంత ప్రమాదం చూడండి. పీతాంబరధరుడు ఎక్కడ, పీత ఎక్కడ? శృతి రూపిణి అని పేరు పెట్టి ఆ శృతి రూపిణి అని పూర్తిగా పిలవకపోయినా కనీసం శృతి అని పిలిచారనుకోండి, వేదమాతని గౌరవించినట్టు అవుతుంది. శృతి అంటే వేదం. అందుకని అదొక గొప్ప పేరు లలితా సహస్రనామ స్తోత్రంలో ఆడపిల్లలకి. సరే, అందుచేత అటువంటి వేదము ఈశ్వరవాణి. బ్రహ్మగారు అంటున్నారు, ఏమయ్యా ప్రియవ్రత, నీ అంత నువ్వు ఒక నిర్ణయానికి వస్తున్నావు, గృహస్థాశ్రమము ప్రమాదకరము, నేను వెళ్ళనంటున్నావు. నీకు నాకు సమస్త లోకపాలులకు బ్రాహ్మణులకు అందరికీ ఎవరి వాక్కు శిరోధార్యమో ఒక ప్రమాణం ఏమైనా ఉన్నదా? ఇది ఏ ప్రమాణమో అని చెప్పడానికి మనకి ఏదైనా వాక్కు ఉన్నదా? ఉన్నది. ఏది ఉన్నది? అదే ఆయన చెప్తున్నారు. ఈశ్వరాజ్ఞ పూని అడుగకెప్పుడు చేయుచున్న వారముగాన అతని యాజ్ఞ తప్పనలవి కాదు. మనం ఏది అనుభవించినా, ఏది చేసినా, ఏది ప్రమాణమై ఉంటుంది? వేదమే ప్రమాణము. వేదము ప్రమాణము కాదని మీరు సొంత నిర్ణయం తీసుకుని ప్రవర్తించారనుకోండి, నాస్తికుడు అని పిలుస్తారు. ఈశ్వరుడు లేడన్న వాడిని నాస్తికుడు అనరు, వేదము ప్రమాణము కాదన్న వాడిని నాస్తికుడు అంటారు. అందుకే వేదము కనపడినా, వేద పండితుడు కనపడినా వెంటనే నమస్కరించవలసినదే. అది బ్రహ్మగారి యొక్క ముఖస్వరూపము. సాక్షాత్తుగా ఈశ్వరుడు యొక్క ముఖమునందుంటాడు వేదం చెప్పిన పండితుడు. అందుకే బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహూరాజన్యకృత. బ్రహ్మగారి యొక్క స్వరూపమే. చూడండి, ఈశ్వరానుగ్రహం అంటే చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చారనేటప్పటికీ ఎందుకుంటారు అని కూడా ఆలోచన లేకుండా గబుక్కుని నేను సుబ్రహ్మణ్య శర్మ గారు ఉంటే బాగుండు సభలో అన్నాను. వారు వచ్చారు వేదిక మీద, కంటే బ్రహ్మగారు వచ్చినట్టే సభలో. నేను వారి నోటంటే ఆ మాట వినపడింది ఇవాళ. ఇదే భాగవతం సార్థకత పొందడం అంటే. అందుచేత ఆయన అన్నారు, ఆ ఈశ్వర వాక్కు ఏది ఉన్నదో అది మనకి ప్రమాణము. ఆ ఈశ్వర వాక్కు మనకేమని చెప్తోంది? మానవుడు తరించడానికి అవరోధము ఒకటి ఉన్నది. అవరోధమును నువ్వు వైరాగ్య సంపత్తి చేత, భక్తి చేత మార్చుకొనగలిగితే నీకది బలము అయి ఉన్నది. కన్ను ఉన్నది, మీరు జాగ్రత్తగా గమనించండి. నాశనం అయిపోవడానికి కన్ను ఒక్కటి చాలు. అజామీలుడు దేనివల్ల పాడైపోయాడండి? ఒక్క కంటితో ఒక్క దృశ్యమును చూసి జీవితం పాడైపోయింది. ఒక్క మాట నోటితో పలికి ఊర్ధ్వలోకాలకు వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఏమైంది? ఒక ఇంద్రియం నశింపచేస్తోంది, ఒక ఇంద్రియం రక్షించేస్తోంది. ఇంద్రియం రక్షిస్తుందా, ఇంద్రియం నశింపచేస్తుందా? ఇంద్రియానికి సంబంధం లేదు. ఇంద్రియాన్ని మీరెలా వాడుకుంటున్నారు అన్నదే ప్రమాణం, అంతే. ఈశ్వరుడు మీకు సాధన సంపత్తులు ఇచ్చాడు. ఒక పిల్లవాడిని తండ్రి నమ్మి నాన్న బాగా చదువుకో అని ఒక 5,000 రూపాయలు ఇచ్చి చదువుకోవడానికి పంపించాడు. ఆ పిల్లవాడు 5,000 రూపాయలు పెట్టి, నాన్నగారు 3,000 రూపాయలు పెట్టి నేను మంచి మంచి పుస్తకాలు కొనుక్కుని చదువుకుంటున్నాను నాన్నగారు, ఇంకొక 2,000 పంపండి అన్నాడు. తండ్రి సంతోషపడిపోయి ఇంకో 2,000 పంపుతాడు. ఆ 3,000 రూపాయలు వాడు దురభ్యాసాలకి ఖర్చు పెట్టాడు అనుకోండి. ఇక్కడున్న తండ్రి
తప్ప డబ్బు పంపడం ఆయన తప్పు కాదు. ఈశ్వరుడు ఇంద్రియాలు ఇవ్వడం తప్పు కాదు. ఈశ్వరుడు ఇంద్రియాలు ఇచ్చినది దేనికి? మీరు బాగా గుర్తుపెట్టుకోవలసిన విషయము. ఇంద్రియాలని ఎందుకు ఇచ్చాడో తెలుసా? మీరు బాగా గమనిస్తే ఇంద్రియాలని ఇవ్వడానికి ప్రధానమైన కారణము వర్షాకాలంలో, వేసవి కాలంలో ఎండవేడిమికి, వర్షాకాలపు నీటి ధారకి తట్టుకోలేమని మీరు ఇల్లు ఎలా కట్టుకున్నారో ఈశ్వరుడు మీకు ఇంద్రియాన్ని అందుకు ఇచ్చాడు. బయట భోగోపకరణములు ఉంటాయి, ఇక్కడ భోగం అనుభవించాలన్న తృష్ణ ఉంటుంది. ఇంద్రియం దానికి మీరు ఉపయోగించకుండా పట్టుకుని అట్టెపెట్టారనుకోండి, బలవంతంగా అట్టెపెట్టారనుకోండి, అది ఎప్పుడో అప్పుడు ఆ సుఖాన్ని కోరుతూనే ఉంటుంది. అసలు పుట్టిన దగ్గర నుంచి ఎప్పుడూ వాడికి అసలు గోంగూర పప్పు అంటే ఏమిటో తెలియదు అనుకోండి. తెలియకుండా ఒక పిల్లాన్ని షడ్రుచులతో ఒక పిల్లవాడిని పెంచుతున్నారు అనుకోండి. మీరు ఊహ చేయండి. చేస్తే ఒక పిల్లవాడికి మీరు షడ్రసోపేతమైన భోజనం పెడుతున్నారు. ఒక పిల్లవాడిని ఏదో చాలా పెద్ద పండితుడిని చెయ్యాలి, వాడిని గొప్ప వైరాగ్యవంతుడిని చెయ్యాలని వాడికి మీరు రోజు చప్పిడి మాత్రమే పెడుతున్నారు. ఇప్పుడు నేను చప్పిడి పెడుతున్నాను కాబట్టి వీడు మహాపండితుడైపోతాడని మీరు అనగలరా? నేనంటాను, చప్పిడి తింటున్నవాడు షడ్రసోపేతమైన పదార్థములు తిన్నవాడి కన్నా ప్రమాదకారి కావచ్చు. ఎందుకని? వాడు రోజు షడ్రసోపేతమైన పదార్థములు తింటున్న వాడిని చూస్తున్నాడు. వాడికి లోపల అవి ఎలా ఉంటాయో అన్న కోరిక బలపడిపోతోంది. ఏదో ఒకనాడు అవి కాటు వేస్తాయి. నువ్వెంతకాలం కాపలా కూర్చుంటావు? ఎప్పుడో అప్పుడు వాడు నువ్వు చూడకుండా పప్పు అన్నం కలుపు తినేస్తాడు. ఏమవుతుంది అప్పుడు? కాబట్టి ఈశ్వరుడు చిత్రముఖ బ్రహ్మగారు అన్నారు, రాజు పెద్ద కోట కట్టుకుంటాడు. అంత కోట ఎందుకండి రాజుగారికి? ఒక గచ్చాలదా? చాలదు, కోట ఉండాలి. ఎందుకని? శత్రువు ఒక్కడు రాడు, కొన్ని వేల మంది వస్తారు. ఇన్ని వేల మంది సైనికుల్ని ఎదురొడ్డి పోరాడడానికి వీలైనంత పెద్ద రక్షణ స్థావరము రాజుకు ఉండాలి. దుర్గములో కూర్చుని యుద్ధం చేస్తాడు. అలా భోగోపకరణములనన్నిటినీ అనుభవించడానికి నీకు ఈశ్వరుడు 5 జ్ఞానేంద్రియములు, 5 కర్మేంద్రియములు ఇచ్చాడు. కానీ ఒక్క మాట చెప్పాడు, అదే వేదము. ఏం చెప్పాడు? నువ్వు అనుభవించు, నేనేమన్నా. నువ్వు మధురమైన పదార్థము నీకు తినాలనుంది, నువ్వు తిను, హాయిగా తిను. నీకు నేనిచ్చాను అర్థం, ఇందులో శక్తి నేను ఇచ్చాను. నువ్వు కష్టపడ్డావు, నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, నీకు చక్కెర పొంగల్ తినాలనుంది, తిను. నీకు పిల్లల్ని కనాలనుంది, కను, తప్పులేదు. ఒక స్త్రీ యందు క్షేత్రముగా స్వీకరించి నీ బీజమును నిక్షేపించు, దోషము లేదు. కానీ ఏది చేసినా ఒక్కటి గుర్తుపెట్టుకో. అందుకే మన వాళ్ళు పూజ చేస్తే ఏదైనా మానచ్చు. అష్టోత్తరం చెప్పే చోట సహస్రం చెప్పచ్చు, సహస్రం చెప్పే చోట అష్టోత్తరం చెప్పచ్చు. అసలు పూజ మారిపోయేది ఎక్కడో తెలుసా అండి? అసలు ఆవాహన దగ్గర ఆచమనం, అర్ఘ్యం, పాద్యం, స్నానం, యజ్ఞోపవీతం, ఈ మంత్రాల దగ్గర ఎప్పుడూ పూజ మారదు. ఎక్కడ మారుతుందో తెలుసా అండి? పుష్పార్చనకి సంబంధించినటువంటి మంత్రం వస్తుంది శ్రీ సూక్తంలో కానీ పురుష సూక్తంలో కానీ. ఇక్కడ పూజని మీరు ఎక్స్పాండ్ చేయొచ్చు. మీకు టైం లేకపోతే మీరు ఆ పూజని తగ్గించేయచ్చు. ఎలా తగ్గించవచ్చు? నేను ఒక రోజున చాలా ముఖ్యమైన పని మీద వెళ్ళిపోవాలి, నాకు టైం లేదు. నేను ఆ రోజున ఏం చేస్తానంటే, శ్రీరామ రామ రామే తిరమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అని ఒక్క పువ్వు స్వామి పాదాల మీద పెట్టి అంతే నైవేద్యం పెట్టేస్తాను. ఏమైంది? అంతే, నేను సహస్రార్చన చేసినట్టే. యథార్థముగా నాకు సమయం లేకపోతే ఆ రోజున అనుకోకుండా ఏదైనా ఉపద్రవం వచ్చింది, వెళ్ళిపోవాలి తొందరగా, అప్పుడు నేను అదొక్కటి చెప్పి వెళ్ళిపోవచ్చు. నాకు టైం ఉన్నది. కానీ సహస్రం చెప్పేంత టైం కాదు. అష్టోత్తరం చెప్పచ్చు. కాదు, ఇవాళ ఆదివారం టైం ఉంది, సహస్రం చెప్పచ్చు. సహస్రం చెప్పి ఇంకా టైం ఉంది, లక్ష్మీ సహస్రం చెప్పచ్చు. కాదు, నీకు ఇంకా టైం ఉంది, శివకేశవ అభేదంగా శివ సహస్రం చెప్పచ్చు. పూజని మీరు ఎంతైనా ఎక్స్పాండ్ చేయొచ్చు. కానీ మీరు అర్ఘ్యం దగ్గర ఎక్స్పాండ్ చేయండి పూజని. యూ కాంట్ డూ ఇట్. మీరు చేయలేరు దాన్ని. మానసికంగానైనా మీరు ఎంతసేపు చేస్తారండి అర్ఘ్యాన్ని? చేతులు పడితే కాస్త నీళ్లు పోస్తారు, అంతేగాని అర్ఘ్యం దగ్గర ఆరాఘ్య అంటూ కూర్చుంటారేంటి? మీరు కూర్చోలేరు. పూజని అర్చన దగ్గర మాత్రమే మీరు పెంచగలరు, ఇతరమైన చోట్ల మీరు పూజని పెంచలేరు. అలా పెంచకూడదు కూడా, దోషయుక్తం అది. అలా మీరు ఏది చేసినా ఒకటి మాత్రం మార్చడానికి వీల్లేదు పూజలో. ఏది మార్చకూడదు అంటే ధర్మ అర్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం అని చెప్పి పూజ చేస్తారు. గృహస్థాశ్రమంలో ఉన్నవాడు నేను నాశనం అయిపోవడానికి,
నా శరీరం తొందరగా పడిపోవడానికి అని పూజ చేయకూడదు. నిన్ను నమ్మి వెనకాల కొంతమంది ఉన్నారు నువ్వు తాళి కట్టిన పాపానికి. అందుకని ధర్మార్థ కామ మోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యర్థం, ఈ పురుషార్థములను అడగాలి. అర్థము ధర్మముతో కలపాలి, కామము ధర్మంతో కలపాలి. అప్పుడు ఏమైంది? మోక్షం వస్తుంది. నేను తరచు ఒక మాట చెప్తుంటాను, మీకు ఒక 10 అడుగుల కర్ర తీసుకొచ్చి ఇచ్చి, లేకపోతే తేలికగా అర్థం అవడానికి 8 అడుగుల కర్ర తెచ్చిచ్చి, అయ్యా దీన్ని సమానమైనటువంటి పొడుగున్న 4 ముక్కలు చెయ్యండి అని మిమ్మల్ని అడిగారు అనుకోండి, మీరు 4 ముక్కలు చేయడానికి ఎన్ని మాటలు నరుకుతారు? 8 అడుగుల కర్రని 4 సమానమైన పొడుగున్న ముక్కలు చేయాలంటే ఒక్కొక్క అడుగు, ఒక్కొక్క ముక్క ఎన్ని అడుగులు ఉండాలండి? 2 అడుగులు ఉండాలి. అది చాలా సామాన్యమైన విషయం. దానికి ఏం పెద్ద మ్యాథమెటికల్ ఎబిలిటీస్ ఏం అక్కర్లేదు. ఒక్కొక్క ముక్క 2 అడుగులు ఉంటే 4 8. కానీ ఎన్ని మాటలు నరుకుతారు? కర్ర పెట్టి 2 అడుగులు చూసి ఓసారి నరుకుతారు, ఓ ముక్క వచ్చేసింది. మళ్ళీ 2వ మాట నరుగుతారు, 2వ ముక్క వచ్చేసింది. 3వ మాట నరుగుతారు, 4 అడుగుల ముక్కలో ఇటో ముక్క వచ్చేసాయి. ధర్మబద్ధమైన అర్థము, ధర్మబద్ధమైన కామము మోక్షమునకే దారి తీసేస్తాయి. కాబట్టి ఇది ఈశ్వర వాక్కు. నీవు అర్థకామములను అనుభవించకపోతే ఇంద్రియములు పగబడతాయి, పతనమైపోతావు. ఎప్పుడవుతావు తెలియదు. భావన మాత్రము చేత పతనమైపోవచ్చు. కాబట్టి ఏం చేస్తావు? దుర్గమునందు కూర్చుని నువ్వు యుద్ధం చెయ్యి. నీకు వచ్చినటువంటి బాధ ఏం లేదు, నీకు రాజ్యం ఎందుకు అక్కర్లేదు. ఈశ్వర దత్తం ఈ రాజ్యము అనుకుని నువ్వు రాజ్య పరిపాలన చెయ్యి. ఈశ్వర దత్తము నాకు ఈ భోగము అనుకుని ధర్మబద్ధమైన భోగాన్ని అనుభవించు. ఈశ్వర దత్తము నాకు ఈ అనుభూతి అనుకుని నువ్వు ఆ అనుభూతిని అనుభవించు. ఏది చేసినా ముందు మాత్రం ఒకటి కలుపుకుంటుండు, ఇది ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహము, ఈశ్వరానుగ్రహము అంటుండు. కొంతకాలం అయిన తర్వాత ఇంకొక మాట పరిశీలన చెయ్యి. యథార్థముగా ఇది సుఖమేనా అని ఒక ప్రశ్న వేస్తుండు. నిజంగా ఇది సుఖమైతే ఎప్పుడూ అది సుఖాన్నే ఇస్తూ ఉండాలి. కానీ సుఖము అనబడిన వస్తువు ఒక్కొక్కసారి దుఃఖమును ఇచ్చుచున్నది, దుఃఖ కారణమగుచున్నది. నేను తరచు చెప్తుంటాను. దానికి ఉదాహరణ, ఏదో మీకు ఇష్టమైనటువంటి పదార్థాన్ని కొంత నోట్లో వేసుకున్నారనుకోండి బాగుంటుంది, కొంచెం ఎక్కువ వేసుకున్నారనుకోండి దుఃఖం వస్తుంది, అబ్బో వద్దనిపిస్తుంది. కాబట్టి వస్తువు సుఖమా దుఃఖమా? సుఖము కాదు దుఃఖము కాదు, మీ మనస్సు యొక్క భావన. కాబట్టి మీరు అలా పరిశీలించగా జగత్తులో ఉన్నటువంటి వస్తువులతో కూడిన సంగము కేవలం దుఃఖహేతువే, వాని ఎందు సుఖము లేదు అని అర్థమైపోతుంటుంది. ఇలా అర్థం అవగా వైరాగ్యం వస్తుంది. ఇప్పుడు వైరాగ్యం వచ్చేసిన తర్వాత ఇంద్రియాలు తిరగబడవు. ఎందుకంటే వాటి అనుభవంతోటే తెలుసుకున్నాడు అది సుఖం కాదని. తిరగబడిన ఇంద్రియములు తనకి ఆస్తిగా మారిపోతాయి ఈశ్వరార్చన చేయడంలో. ఇప్పుడు సుఖం ఎక్కడుందో తెలుసుకున్నాడు. కళ్ళు ఈశ్వరుణ్ణి చూడడంలో అలసట పొందవు, చేతులు ఈశ్వరుడి అర్చన చెయ్యడంలో అలసట పొందవు, ముక్కు సువాసన చూడడంలో, ఈశ్వర నిర్మాల్యాన్ని సువాసన చూడడంలో అలసట పొందదు. ఇంకా చూపించు అంటుంది. అప్పుడు ఏమైంది? భక్తి వైరాగ్యముల చేత జ్ఞానము కలుగుతుంది. ఏ వస్తువుని పొందాలి అన్నది తెలుస్తుంది. అదే సత్యం తెలుసుకోవడం. సత్యం అంటే మారనిది, ధర్మం అంటే మారునది. ఇంతే. మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుంటే చాలా తేలికండి. మారిపోతున్న దాన్ని పట్టుకుని మారని దాంట్లోకి వెళ్ళాలి. ధర్మం అంటే ఏమిటో తెలుసా అండి? ఎవర్ చేంజింగ్, ప్రతి క్షణం మారిపోయేదాన్ని ధర్మం అని పిలుస్తారు. ఎందుకు అలా పిలుస్తారో అని మీరు నన్ను అడగచ్చు. ఇప్పుడు నేను ఇక్కడ కూర్చున్నాను, మీ అందరికీ నేను ప్రసంగం చేసేటప్పుడు నేను ఒక పౌరాణిక ధర్మం పాటించాలి. నేను కిందకి దిగిపోతాను. దిగిపోయిన తర్వాత మా దొరగారు నా దగ్గరికి వస్తారు. అప్పుడు నేను వారితో మాట్లాడేటప్పుడు వారిని నేను ఒక తండ్రిగా గౌరవిస్తే వారి పట్ల పుత్రుడు ఎలా ప్రవర్తిస్తాడో అంత గౌరవంగా ప్రవర్తించాలి. ఆ తరువాత నేను ఆ స్వామి మందిరానికి వెడతాను. వెడితే అక్కడ నేను ఒక భక్త ధర్మాన్ని పాటిస్తాను. అక్కడ నుంచి ఇంటికి వెళ్ళిన తర్వాత నా కూతురు కనపడుతుంది, పితృధర్మాన్ని పాటిస్తాను. నా భార్య కనపడుతుంది, భర్తృధర్మాన్ని పాటిస్తాను. ఒక ధర్మం ఉందా? మారిపోతుంది. ఏకాదశి నాడు ఉపవాసం ధర్మం, ద్వాదశి నాడు ఎంత తొందరగా అన్నం తినేస్తే అంత పుణ్యం. యథార్థం అంతేనంటే పారణ ధర్మం ద్వాదశి నాడు, తొందరగా భోజనం చేయమని చెప్పింది శాస్త్రం ద్వాదశి నాడే. కాబట్టి ఏమైంది? ఏకాదశి నాడు ఉన్న ధర్మం ద్వాదశి నాడు లేదు. భార్య ముందు ఉన్న ధర్మం తల్లి దగ్గర లేదు, తల్లి దగ్గర ఉన్న ధర్మం తండ్రి దగ్గర లేదు, తండ్రి దగ్గర ఉన్న ధర్మం ఆఫీసర్ గారి దగ్గర లేదు, ఆఫీసర్ గారి ధర్మం అతిథి దగ్గర లేదు. ధర్మం మారుతోంది. మారుతున్న ఇన్ని ధర్మాల్ని నువ్వు జాగ్రత్తగా అనుష్ఠిస్తే మారని సత్యమును తెలుసుకుంటావు. సత్యమే ఈశ్వరుడు. ఆ ఈశ్వరుడు తెలుస్తాడు.
అందుకని నువ్వు ఇప్పుడు మారుతున్న ధర్మాన్ని అనుష్ఠానం చేయడానికి ఎందులో ఉండాలి? గృహస్థాశ్రమంలోకి వెళ్ళాలి. గృహస్థాశ్రమంలోకి వెళ్ళిన తరువాత నీకు వచ్చిన జ్ఞానము స్థిరమైన జ్ఞానమయ్యా. అందుకని నువ్వు అందులోకి ప్రవేశించు. నీకు వచ్చిన దోషం ఏమిటి? నీకు వచ్చిన కష్టం ఏమిటి? ఈశ్వరాజ్ఞని ఉల్లంఘించిన వాడి అవుతావు. లేకపోతే అయితే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి గృహస్థాశ్రమంలోకి వెళ్లకుండా కొంతమంది సన్యసించిన వాళ్ళు ఉంటారు, వాళ్ళందరూ తప్పు చేసిన వారా అని మీరు నన్ను అడగవచ్చు. మీరు ఒక విషయాన్ని బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ఏ సిద్ధాంతమునకైనా కూడా మహాపురుషులైనటువంటి వారి యొక్క మినహాయింపులు ఉంటాయి. శంకర భగవత్పాదులు వివాహం చేసుకోకుండా సన్యసించారు. అంత మాత్రం చేత శంకర భగవత్పాదులు తప్పు చేశారని మీరు చెప్పగలరా? మీరు చెప్పలేరు. ఒక్కొక్క సిద్ధాంతానికి ఎక్కడో ఉంటారు, ఒక మహాపురుషుడో ఇద్దరు మహాపురుషులో ఉంటారు. అటువంటి వారు సర్వకాలముల యందు కూడా లోకమునందు అటువంటి అతీతమైనటువంటి స్థితి చేత తాము చేసినది నిజమే అని నిరూపించుకుంటుంటారు. అందుచేత అవి మనకి చర్చనీయాంశములు కావు, సామాన్యమైన విషయాన్ని ప్రతిపాదన చేస్తున్నాం అంతే. అందుచేత గృహస్థాశ్రమమునందు ప్రవేశించవలే. ఈ మాట చెప్తే ఆయన అన్నాడు, మహానుభావ మీరు వచ్చి ఈ మాట చెప్పారు కాబట్టి నేను తప్పకుండా గృహస్థాశ్రమంలో ప్రవేశించి రాజ్య పరిపాలన చేస్తాను. ఇది ధర్మం అంటే. పెద్దలైనటువంటి వారు వచ్చి చెప్పినప్పుడు వారి మాట వినేటటువంటి లక్షణము ఎవరికి ఉన్నదో వాడు బాగుపడతాడు. నాశనం అయిపోతున్నాడని గుర్తేమిటో తెలుసా అండి? సాధారణంగా ఒక మాట వస్తుంటుంది నోటి వెంట, ఏమిటో తెలుసా? ఏమిటండి, నేను కాని తలుచుకున్నానా సాక్షాత్తుగా ఈశ్వరుడు వచ్చినా లొంగనంటాడు. ఈశ్వరుడు వచ్చినా కూడా లొంగకపోవడం నీ పతన హేతు. ఈశ్వరుడు వచ్చి చెప్తే అయా ఈశ్వరుడిలా ఎవడైనా నాకు అనిపించి చెప్పాడు అనుకోండి, ఏమో నేను మారచ్చు అన్నారనుకోండి, ఇంకా ఎక్కడ సంస్కార బలం మీ యందు మిగిలింది. అంటే ఎవరినో మీరు ఈశ్వరుడిగా అంగీకరించవచ్చు, వారి బోధ మీరు అనుకున్న దానికన్నా గొప్పగా అనిపిస్తే. అలా నేను వినను అని మీరు అనుకున్నారనుకోండి, అప్పుడు ఏమవుతుంది? మీ మూర్ఖత్వము ప్రకటమవుతోంది. దాని చేత మీ పతనమును కొని తెచ్చుకుంటున్నారన్న విషయం బోధపడిపోతుంది. అలా ఎవడైనా మాట్లాడారనుకోండి, వాడితో చాలా తక్కువ మాట్లాడాలి. అదొకటి. సాధారణంగా ఒక తప్పు మాట ఒకటి మాట్లాడుతుంటారు, మూడో కంటివాడికి తెలియకుండా చేయండి అంటారు. మూడో కంటివాడు ఎవరండి? మూడు కన్నులు ఉన్నవాడు త్రయంబకుడు, పరమేశ్వరుడు, పరమశివుడు. శివం అంటే ఆయన ఇక్కడే ఉన్నాడు మంగళం చేస్తూను. ఇక్కడ ఉన్నవాడికి తెలియకుండా అసలు ఈ మాట బయటికి వచ్చిందా? ముందు వాడికి తెలిసి ఎంగిలి అయిపోయి బయటకు వచ్చింది. వాడికి తెలియకుండా చేయమంటున్నాడు అనగానే ఇదో మహాపాపం కింద రాస్తారు. కాబట్టి మూడో కంటి వాడికి తెలియకుండా అన్నది ఆ మాట తప్పు. బహుశా రహస్యంగా చెయ్యి అనడానికి మూడో కంటికి తెలియకుండా అనాలేమో, కానీ వీడు మూడవ కంటివాడికి తెలియకుండా అంటుంటాడు. అపభ్రంశం అయిపోతుంది ఆ వాక్యం. అందుచేత చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినటువంటి మాటని ప్రియవ్రతుడు విన్నాడు. విని ఆయనకి తగినటువంటి ఒక భార్యని చేపట్టాడు, విశ్వకర్మ యొక్క కుమార్తె. విశ్వకర్మ అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే విశ్వకర్మ అండి. ఎందుకంటే విశ్వకర్మ మనుస్త్వష్టాస్తవిష్ట స్థవిరోధ్రువ, ఈ విశ్వమునంతటిని నిర్మించిన వాడెవరున్నాడో వాడికే విశ్వకర్మ అని పేరు. నీటిలో తిరిగేటటువంటి బాతు యొక్క కాళ్ళు నీటిలోకి దిగిపోకుండా బాతు యొక్క వేళ్ల మధ్యలో చర్మమును పెట్టిన వాడెవరో, భూమి మీద తిరిగే మనిషికి పట్టు దొరకడానికి వేళ్ల మధ్య చర్మము పెట్టని వాడెవడో, ఏ అమ్మ కడుపులో అటువంటి బిడ్డని రూపు చేస్తున్న వాడెవరో, ఇన్ని శిల్పాలు చెక్కుతున్న వాడెవడో వాడు విశ్వకర్మ. కాబట్టి ఇప్పుడు ఎవరా విశ్వకర్మ? విష్ణువే విష్ణుకర్మ. అందుకని ఆ విష్ణుకర్మ యొక్క కుమార్తె అయినటువంటి బర్హిష్మతి అనబడేటటువంటి ఒక స్త్రీని ఆయన భార్యగా చేపట్టాడు. వారి యందు 10 మంది కుమారులను కన్నాడు. అది వారు అగ్రీధ, ఇద్మజిహ్వ, యజ్ఞబాహు, మహావీర, హిరణ్యరేత, ఘృతపృష్ఠ, సవన, మేధాతిథి, వీతిహోత్ర, కవి అని 10 మంది కుమారుల్ని కన్నాడు. ఊర్జస్వతి అనబడేటటువంటి ఒక ఆడపిల్ల పుట్టింది. ఆడపిల్ల పుట్టడ బహుశా నాకైతే అనిపిస్తుంటుంది, ఇవాళ లోకంలో నానుడి తిరగబడింది. ఎలా అంటే ఇద్దరు, ఒక ఆడపిల్ల పుట్టిందనుకోండి, ఒక మగపిల్లాడి కోసం వెయిట్ చేస్తున్నామండి అంటారు. ఒక ఇద్దరు మగపిల్లలు పుట్టారనుకోండి, ఒక ఆడపిల్ల కోసం వెయిట్ చేస్తున్నామండి అన్నవాడు కనపట్టలేదు ఇప్పుడు. నిజంగా ముందు ఆడపిల్ల పుట్టిందనుకోండి, అది ఈశ్వర కృప అన్నమాట నా దృష్టిలో.
ఎవరు ఈశ్వరుణ్ణి నమ్మాడో వాడికి ఈశ్వరానుగ్రహం కలగాలంటే అమ్మవారి స్వరూపంగా ఆడపిల్ల పుడుతుంది. ఆడపిల్ల ఉన్న ఇంటికి ఉన్న సంస్కారము ఆడపిల్ల లేని ఇంటి యందు ఉండదు. ఎందుకో తెలుసా అండి? అసలు ఆడపిల్ల అంటే షీఈస్ ది టెండర్ హార్టెడ్. ఆ పిల్లకున్నంత ఆప్యాయత, ఆడపిల్లకున్న ఆప్యాయత ఎవరికీ ఉండదండి. అన్నయ్య వస్తే ఇంటికి ఒరే అన్నయ్య, ఒరే అన్నయ్య అని మీరు ఎదర విందురుగాని దశమస్కందంలో అన్న చెమింపు మన్న తగదల్లుడువా కాడిది మేనకోడలవు అని 1కి 10 మాటలు అన్నయ్య 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 అని ఇన్ని మాటలు పిలుస్తారో వాళ్ళు. ఇంకసలు తమ్ముడైతే వాళ్ళ ముద్దుకు అంతూ తెరి ఉండదు, అంత ముద్దు చేస్తారు. అమ్మ ఇలా పడుకుంటే కాళ్ళు ఒత్తుతారు, అమ్మ వంట చేస్తుంటే వచ్చి వంట చేసి పెడతారు. వాళ్ళకి ఎలా అర్థం అవుతుందో తెలియదు. మరి ఇంత చిన్నతనంలో అమ్మ ఏం నాన్నగారండి అలా ఉన్నారు అంటారు. అంటే కొంచెం కాస్త నీరసంగా ఉందమ్మా, కానీ ఉపన్యాసానికి వెళ్ళాలి అందుకని బయలుదేరుతున్నాను అంటే వాళ్ళకి ఏం తెలుసో చిన్న వయసులో గబగబ ఓ నిమ్మకాయ పిండేసి కాసిన పంచదార నీళ్ళు కలిపేసి నాన్నగారండి నీళ్ళు తాగెళ్ళండి అంటారు. ఎంత ప్రేమ అండి ఆడపిల్లకి. ఆడపిల్లతో కలిసి తిరిగిన అన్నదమ్ముడికి ఆడపిల్ల విలువ తెలిసి దాంపత్యము పరిపుష్టమవుతుంది ఆడపిల్ల హృదయం తెలుసున్నవాడు కనుక. అంటే అలా ఉండరా అండి ఆడపిల్లలు? లేకపోతే నన్ను అనకండి, నేను ఆ తీర్పులని ఎందుకు చెప్తాను, నాకేం అవసరం. అందుకని ఏమో అలా ఉండవచ్చు. ఒక్కొక్క కుటుంబంలో ఆడపిల్లలు లేకపోయినా మగపిల్లలు అదృష్టవంతులు, అంత అందంగా అంత మర్యాదగా ఉన్నవాళ్ళు ఉండవచ్చు. నేను ఎందుకు కాదనాలి? అందుకని 10 మంది కొడుకుల తర్వాత ఊర్జస్వతి అనబడేటటువంటి ఆడపిల్ల పుట్టింది. దీని చేత తరించాడు. ఎంత ఆశ్చర్యమో చూడండి. ఆడపిల్లలు కన్యాదానం చేస్తే ఎన్ని చెప్పుకుంటారండి. మగపిల్లవాడికి స్నాతకం అంతా కాషనాడర్. మగపిల్లాడి స్నాతకం ఏమిటో తెలుసా అండి? అంతా కాషనాడరే, అందులో ఏమీ ఉండదు. నంది శ్రాద్ధం చేసి ఆ గురువుగారు వచ్చి అక్కడ కూర్చుని ఒరే చాలా జాగ్రత్తగా ఉండు సుమా, సత్యమే చెప్తూ ఉండు సుమా, నువ్వు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించింది కామక్రోధాలకు లొంగిపోవడానికి కాదు. అతిథి దేవోభవ, ఆచార్య దేవోభవ, మాతృదేవోభవ, పితృదేవోభవ, ఇన్ని మంత్రాలు చెప్పి స్నాతకము అంటే పవిత్రం చేస్తారు. చేసి అదే స్నాతకోత్సవము అని యూనివర్సిటీస్ అడాప్ట్ చేసుకున్నాయి ఆ పేరుని. ఆ స్నాతకము అన్న ఉత్సవం చేసి తండ్రి యోగ్యుణ్ణి చేసి వరుడుగా పెళ్లిపీటల మీదకి తీసుకెడతాడు. ఆడపిల్లని కన్యాదానం చేసేటప్పుడు అలా కాదండి. కన్యని కన్న తల్లిదండ్రులు ఎంత అదృష్టవంతులంటే ఒక బ్రహ్మాండమైన సంకల్పం చెప్తారు. ఇవ్వాలంటే చేసేవాళ్ళకి దాని మర్యాద తెలుసుకుందామన్న ఉత్సాహము లేదు. అన్నిటికన్నా చాలా ఉత్సాహం అంతా దేని మీద? ఫోటో మీద, వీడియో మీద. ఈ 2 గ్రసించేసే వైదిక ధర్మాన్ని. ఎంతసేపు తాళి కడుతూ కూడా మెడ తిరిగిపోయిన కోళ్ళ ఇలా ఉంటాడు తప్ప వాడు ఇక్కడ అయ్యో ఒక్కొక్క ముడి నా జీవన హేతు, ఈ ముడుల వలన నేను బ్రతుకుతున్నానని దాని కుంకం పెడుతూ పవిత్రతతో కట్టడే. జీలకర్ర బెల్లం పెట్టుకుంటూ ఇటు తిరిగి తలంబ్రాలు పోసుకునేటప్పుడు ఇక్కడే ఉన్నారు సుబ్రహ్మణ్య శర్మ గారు, ఎన్ని విషయాలు అడుగుతుందో కన్య. నీ వలన నాకు సంతానము కలుగుగాక, నీవు ఐశ్వర్యవంతుడవగుదువుగాక, ఇన్ని అడుగుతుంటే దేవతలందరూ వచ్చి అక్కడ నిలబడతారు. అప్పుడు తలంబ్రాలు పోసుకుంటారు. బ్రాహ్మణులు ఎలా చెప్పారో బ్రహ్మస్థానంలో అక్కడ ఎవరు కూర్చున్నారో వారి మాట విని అంత గౌరవంగా జరగాలి. తెలిసి తెలియని వాళ్ళు వచ్చి పోసేయ నరుపులు, వీళ్ళు పళ్ళాలు ఎత్తి పోసేసుకోవడం. ఆ తర్వాత ఏమండి పిల్లల పుట్టలేదని తిరుగుతుండడం. ఎందుకు వస్తారు? దేవతలు అవమానింపబడలేదు. మంత్రప్రోక్తము బ్రహ్మగారు మంత్రం చదువుతున్నాడు, అనుసంధానముగా క్రతువు లేదు, నీకు మర్యాద లేదు, ఎందుకు దేవతలు నిన్ను అనుగ్రహించాలి? ఉన్నది ఊడిపోతుంది. అందుకని ఏమవుతోంది? వైదిక మర్యాద రోజు రోజుకి అవమానింపబడుచున్నది. ఆడపిల్లని కన్నవాడు కన్యాదానం చేస్తే ఎంత చెప్తాడో తెలుసా అండి? ఇక్కడి నుంచి బ్రహ్మలోకానికి నువ్వు గింజలు పేర్చుకుంటూ వెడితే మళ్ళీ ఆ నువ్వు గింజలన్నీ లెక్క పెడితే ఎన్ని నువ్వు గింజలు వస్తాయో అన్ని సంవత్సరాల పర్యంతము బ్రహ్మలోక ప్రాప్తి. ఇలా ఎంత సంకల్పం చెప్తారో చెప్పి మహాసంకల్పం చెప్పి నారాయణుడిగా భావించి కన్యాదానం చేస్తాడు. ఏది కొడుకు పక్షంలో చూపించండి నాకు ఇంత అల్లరి. వాడు ఒక్కటే చేయగలడు, చచ్చిపోయిన తర్వాత గయాశ్రాద్ధం పెట్టగలడు ఓపిక ఉంటే. లేకపోతే అబ్బా నేను ఎక్కడ వెళ్ళగలండి, ఇప్పుడు గయాన్ని వెళ్ళకపోతే నీ పిడబోయారు, ఇంకా ఎవడో నీకు చేసేవాళ్ళు లేడు. వీడు ₹1,00,00,000 కొడుక్కిస్తాడు, వాడేమో పిఠాపురం నుంచి ఓ నల్లావుని తీసుకొచ్చి దానం చేస్తే ₹5,000 అయిపోతాయని ₹1 ఇచ్చి గోదానం చేసేస్తాడు. ఎంతకైనా అయిపోతుంది గోదానం నీకు శ్రద్ధ లేకపోతే. ఆయనకే అక్కడ మాత్రం రే చూసావా ఒకసారి వెనక్కి తిరిగి చూడు, నువ్వు ఇచ్చిన దానికి వాడు కర్రావును కూడా తీసుకురాలేదురా అంటారు. వాళ్ళు వైతరిలో పడి కొట్టుకుంటాడు. సరే, అందుచేత ఆడపిల్ల వైభవం అంటే ఏమిటో చూపిస్తున్నారు చూడండి. అందుకని ఊర్జస్వతి అనబడేటటువంటి కన్యని యోగ్యుడైన వాడికి ఇచ్చి కన్యాదానం చేయాలి.
అందుకని శుక్రాచార్యుల వారికి ఇచ్చి కన్యాదానం చేశాడు. శుక్రుడు గురువు, మహానుభావుడు. ఆయన సామాన్యుడు కాదండి. బృహస్పతి ఎంతటి వాడో శుక్రాచార్యుడు ఎటువంటి వాడు. మీరు భాగవతంలో విందులుగాని వచ్చేస్తోంది ఇంక ఎదరెదరా. ఒక్కొక్కసారి బృహస్పతి అంటాడు, మీ కర్మ, మీకు ఇవాళ శుక్రాచార్యుల వారి యొక్క అనుగ్రహం రాక్షసులకు ఉన్నట్టు నా అనుగ్రహం మీకు లేదు, అవతల బాగుండి అన్నాడు. ఓసారి అయితే గురువుగారు వెళ్ళిపోయాడు, కోపం వచ్చి. వెళ్ళిపోతే నాశనం అయిపోయారంతే దేవతలు. గురువు అంటే ఎలా ఉంటుందో చూపిస్తారు. శుక్రాచార్యుల వారు నమ్ముకుని బలిచక్రవర్తి ఇంద్రుడిని తరిమవతల పారేశాడు. అటువంటి వాడు శుక్రుడు అంటే సామాన్యుడు కాడు. అటువంటి మంత్రవేత్తకి ఇచ్చి వివాహం చేశాడు. ఆ శుక్రాచార్యుల వారి యందు ఆ ఊర్జస్వతికి దేవయాని అనబడేటటువంటి కుమార్తె జన్మించింది. ఆ తరువాత ఈ ప్రియవ్రతుడు గృహస్థాశ్రమం అనేటటువంటిది చాలా తక్కువ అనుకునే వాళ్ళకి వ్యాస భగవానుడు ఒక మాట చెప్తున్నాడు. ఈ ప్రియవ్రతుడు అంతఃపురంలో కూర్చుని అన్నీ చేశాడు. 10 మంది పిల్లల్ని కన్నాడు, ఆడపిల్లని కన్నాడు. ఈశ్వరానుగ్రహం అన్నాడు. అద్భుతమైన పూజ చేశాడు. ఈ పూజ చెయ్యడం ఈశ్వరానుగ్రహం అన్నాడు. భోగములను అనుభవించాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. సింహాసనం మీద కూర్చున్నాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. పరిపాలన చేశాడు, ఈశ్వరానుగ్రహం అన్నాడు. ఏది చేసినా భగవంతుణ్ణి తలుచుకున్నాడు. తలుచుకుంటే గృహస్థాశ్రమంలో ఉన్న ప్రియవ్రతుడు ఏ స్థితిని పొందాడో, సంసారమును వదిలిపెట్టి వెళ్లి హిమాలయాల్లో కూర్చుని కొన్ని వేల సంవత్సరములు తపస్సు చేసినటువంటి ఒక మహాయోగి ఎటువంటి తేజస్సుతో కూడినటువంటి స్థితిని పొందుతాడో అంతటి స్థితిని పొందేశాడు. పొందేస్తే ఇప్పుడు ఆయనకు కోరిక పుట్టింది. ఏమిటో తెలుసా అంటే చిత్రమైన కోరిక. భూమి ఆ మేరు పర్వతానికి ఉత్తర దిక్కున సూర్యుడు ఉన్నప్పుడు దక్షిణం చీకటిగా ఉంటుంది. సూర్యుడు దక్షిణ దిక్కునుంటే ఉత్తరం చీకటిగా ఉంటుంది. నేను గృహస్థాశ్రమంలో ఉండి ఈశ్వరారాధనము చేసి శ్రీ మహావిష్ణువు అనుగ్రహము చేత ఇంతటి తేజస్సుని పొందాను. ఇవాళ ఈ తేజస్సు యొక్క గొప్పతనాన్ని నాకు చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పారు గృహస్థాశ్రమంలోకి ప్రవేశించమని. ఈ ఆశ్రమం యొక్క గొప్పతనం ఏమిటో లోకానికి తెలిసేటట్టు చెయ్యాలి శాశ్వతంగా. అందుకని హద్దు ఏమిటి? కాలమునకు మొదటి హద్దు 7 రోజులతో వారం ప్రారంభం అవుతుంది. 7 రోజులు నేను ఈ భూమండలమునందు చీకటి లేకుండా చేస్తాను. సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన, మేరుకి దక్షిణాన ఉన్నది చీకటిగా ఉండాలి కదా. సూర్యుడు ఎంత వేగంతో తిరుగుతాడో అంత వేగంతో అలిసిపోని రథాలనిక్కి అంత తేజోవంతమైన రథం మీద సూర్యుడు ఎంత తేజస్సుతో ఉంటాడో నేనంత తేజస్సుతో సూర్యుడు ఉత్తరాన ఉంటే దక్షిణాన ఉంటాను. సూర్యుడు దక్షిణానికి వచ్చేప్పటికీ నేను ఉత్తరానికి వెళ్ళిపోతాను. అలా 7 రోజులు అవిశ్రాంతంగా తిరుగుతాను. 7 రోజులు బ్రహ్మాండముల యందు చీకటి ఉండదు. చీకటి లేకుండా అపర సూర్యుడనై తిరుగుతాను. గృహస్థాశ్రమంలో ఉండి పూజ చేసిన వాడు ఈ స్థితిని పొందగలరని నిరూపిస్తాను అని రథం ఎక్కాడు. ఇది సామాన్యమైన విషయం అని మీరు ఊహించగలరా? రథం ఎక్కి సూర్యుడు అక్కడ సూర్యాస్తమయం అటువైపు అయిపోగానే ఈయన రథం మీద అక్కడికి వెళ్ళాడు. అంతే, అక్కడ వెలుతురు వచ్చేసింది. ఈయన అక్కడ 12 గంటలు తిరిగాడు. అక్కడ అంతా వెలుతురుంది. మళ్ళీ సూర్యుడు అటు వచ్చేటప్పటికి ఇటు చీకటి వైపు ఈయన వచ్చాడు. అలా 7 రోజులు మేరువు చుట్టూ ప్రదక్షిణం చేశాడు. 7 రోజులు బ్రహ్మాండమునందు భూలోకమునందు చీకటి లేదు, వెలుతురే ఉంది. అంటే అసలు చీకటన్న దాన్ని లేకుండా చేశాడు అపర సూర్యుడై. ఎవరు? ప్రియవ్రతుడు. ఎలా? గృహస్థాశ్రమమునందు ఉండి. ఇది చేస్తేట ఆయన 7 సార్లు భూమికి మేరువుని చుట్టి ప్రదక్షిణం చేస్తుంటే ఆయన రథపు జాడలు పడ్డాయిట. ఈ జాడలు పడిన చోటికి వచ్చి 7 సార్లు ప్రదక్షిణంలో 7 జాడలలోకి వచ్చి 7 సముద్రాలు నిలబడ్డాయి. ఆ లోతుగా పడినటువంటి చారికెల్లో అవే లవణ సముద్రము, ఇచ్చు సముద్రము, సురా సముద్రము, దధి సముద్రము, మండోర సముద్రము, శుద్ధోర సముద్రము, ఘృత సముద్రము. తదనంతరము ఈయన ఇలా రథపు గాడి పడుతుంటే గాడికి మధ్యలో ఎత్తుగా భూమి నిలబడింది. అటు నీరు ఇటు నీరు, అటు సముద్రం ఇటు సముద్రం, మధ్యలో ద్వీపాలు ఏర్పడ్డాయి. ఇలా 7 ద్వీపములు ఏర్పడ్డాయి. మనం ఇవాళ సంకల్పం చేస్తే జంబూ ద్వీపే భరతవర్షే అని చెప్తాం. ఇవి ఎక్కడివో తెలుసా అండి? మహానుభావుడు ప్రియవ్రతుడు తిరిగినప్పుడు ఏర్పడిన ద్వీపాలు. ఆ రథపు గాడి మధ్యలో ఏర్పడ్డాయి. జంబూ ద్వీపము, ప్లక్షద్వీపము, శాల్మలి ద్వీపము, కుశద్వీపము, క్రౌంచ ద్వీపము, శాఖద్వీపము, పుష్కర ద్వీపము. ఇది విన్నంత మాత్రం చేత పాపాలు తొలగిపోతున్నాయన్నారు. అటువంటి ద్వీపములు 7 ద్వీపములు ఏర్పడ్డాయి, 7 సముద్రములు ఏర్పడ్డాయి. అటువంటిది సాధించి ఇది చెయ్యవలసింది. ఇంత సాధించిన తరువాత ఇంకా సంసారంలో ఉందామని ప్రియవ్రతుడు అనుకోలేదట. పిల్లలు పెద్దవాళ్ళు అయిపోయారు, పట్టాభిషిక్తులవ్వడానికి కావలసినటువంటి యోగ్యతని సాధించుకున్నారు.
అందుకని ఆయన అనుకున్నట్ట, నేను ఎందుకు ఉండాలి ఇంక సంసారంలో? ఇంకా నేను ఇప్పటిదాకా అనుభవించినటువంటి భోగముల వలన కలిగినటువంటి సుఖము ఏది ఉన్నదో ఆ సుఖము తాత్కాలికము. దేని వలన ఈ సుఖములు కలిగాయో అది శాశ్వతము. ధర్మానుష్ఠానము వలన సత్యమును తెలుసుకున్నాడు. ఆ సత్యమునందు నేను లీనమైపోతానని ప్రవృత్తి మార్గంలోంచి నివృత్తి మార్గంలోకి వెళ్ళిపోయాడు. భార్య వంక చెట్ట చివర ప్రియవ్రతుడు వెళ్ళిపోతున్నప్పుడు చూసిన చూపుట ఒక శవాన్ని చూసినట్టు చూసి వెళ్ళిపోయాడు. ఎంత గొప్ప మాట పోతన గారు వాడారో తెలుసా అండి? సంసారం అంతా ఎందులోంచి వచ్చింది? భార్యలోంచి. అంటే అంతటి నివృత్తి ధర్మాన్ని, అంతటి వైరాగ్యాన్ని పొందేశాడు. ఆఖరణ పొందేసి అరణ్యములకు వెళ్ళి ఘోరమైనటువంటి తపమాచరించి తనలో ఉన్నటువంటి తేజస్సుని ఈశ్వర తేజస్సుతో కలిపి మోక్షాన్ని పొందేశాడు. చతుర్ముఖ బ్రహ్మగారు చెప్పినది సత్యమా అసత్యమా విని నీవు దాన్ని అనుష్ఠాన పర్యంతమునకు తెచ్చుకోగలిగితే గృహస్థాశ్రమమునందు నీవు సాధించలేనిదేది. ఇది ఈ విషయం చెప్పి, ఒక తండ్రి ఇలా ఉంటే తండ్రి కొడుకు ఎలా ఉండాలి? కాబట్టి ఇంతటి తేజోమూర్తి యొక్క కొడుకులు కూడా అలా ఉండాలి అని మనం భావిస్తాం. ఇదే నేను ఉపన్యాసానికి ఉపోద్ఘాతంలో చెప్పింది. సాధారణంగా ఆధ్యాత్మిక సంపత్తి అనేటటువంటిది మాత్రం వారసత్వంగా రాదు. ఒక్కొక్క ఇల్లు చూడండి, ఒక్కొక్క మహాపురుషుడు ఉండడం వల్ల అది దేవాలయం అయిపోతుంది. దేవాలయానికి ఎలా వెడుతుంటారో వస్తుంటారో ఆ ఇంటికి అలా వెడుతుంటారు వస్తుంటారు జనం, అంతూ దరి ఉండదు. కొంతకాలం అయిపోయిన తర్వాత కాలగతిలో ఆ మహాపురుషుడు వెళ్ళిపోతాడు. ఆ పురుషుడి తేజస్సుతో కూడుకున్న వాళ్ళు, ఆయనతో ఉన్న వాళ్ళందరూ ఉంటారు. ఎవ్వరు వెళ్ళరు ఇంకా ఇంటికి. ఆ ఇంటికి వచ్చేవాడు ఒక్కడు కనపడడు. ఎందుకని? ఆ ఐశ్వర్యము వారితో వెళ్ళిపోయింది. వారికి ఎక్కడొచ్చింది ఐశ్వర్యం? ఈశ్వరుని యొక్క అనుసంధానము చేత వారికి ఐశ్వర్యం వస్తోంది. కాబట్టి ఒక తండ్రికి ఉన్నటువంటి ఆధ్యాత్మిక సంపదకి కొడుకు వారసుడు కాగలడా? చెప్పలేం. కాబట్టి ఇప్పుడు ఇది తీర్పు చెప్పాలి. ఎంత అందంగా చెప్తాడో చూడండి వ్యాసుడు. రాజ్యమునకు ఆధిపత్యం వహించాడు అగ్నిధ్రుడు, పెద్ద కొడుకు. ఆధిపత్యం వహించి పరిపాలన చేస్తున్నాడు. ఈయనకి కూడా వివాహం కావలసి ఉంది. అందుకని యోగ్యమైనటువంటి భార్యని పొందడం కోసమని హిమవత్ పర్వత ప్రాంతంలో కూర్చుని చతుర్ముఖ బ్రహ్మగారి గురించి తపస్సు చేశాడు. తపస్సు చేస్తే బ్రహ్మగారు, ఆయన సామాన్యుడు కాదండి, పురాణంలో వాడేటటువంటి మాటలకి చాలా గమ్మత్తుంటుంది. ఈయన యోగ్యతాయోగ్యతల్ని పసిగట్టాడు. పసిగట్టి ఒక అప్సరసని పంపించాడు. ఆ అప్సరస పేరు పూర్వచిత్తి. పూర్వచిత్తి అంటే ఏమిటో తెలుసా అండి? పూర్వము అంటే గడిచిపోయిన దానిని లోపల పెట్టి తలుచుకుంటూ, అది సుఖము కాదు అని అన్నారు అనుకోండి, తలుచుకుని ఒక వయసు వచ్చేసిన తర్వాత ఇంకా అవి సుఖాలు కావంటే మీరు సుఖపడిపోతారు. తలుచుకుని ఇంకా ఇప్పుడు అది లేదని ఏడవడం మొదలెట్టారనుకోండి, ఆ భ్రమ. నిన్నటి రోజున చెప్పాను కదా, పురంజనుడు ఎలా పోయాడు అంటే, ఆ యవనుల యొక్క సైన్యం వచ్చేసింది, భయుడు వచ్చేశాడు, ప్రజ్వరుడు వచ్చేశాడు, దేవగుప్తం కార్యం జరిగిపోయింది, రహస్యంగా తోషవతల పారేశారు కోటలోంచి, అంటే చచ్చిపోయాడు. పడగల పాము వెళ్ళిపోయింది, అంటే 5 ప్రాణాలు వెళ్ళిపోయి కోటను తీసుకెళ్లి అగ్నిహోత్రంలో పారేశారంటే శవాన్ని తీసుకెళ్లి కాల్చవతల పారేశారు. కాబట్టి ఏమైపోతుంది? పూర్వచిత్తి ఉన్న చోట మోక్షం ఉండదు. ఇది రహస్యం. పూర్వచిత్తి అంటే సుఖమును సుఖముగానే తలుచుకొనుట. పూర్వచిత్, పూర్వము జరిగిపోయిన ఒక సుఖం ఉన్నది, దాన్ని తలుచుకున్నప్పుడు ఒక విచారణ జరగాలి మనస్సులో. అది సుఖమా? ఎంతకాలం అనుభవిస్తావు? అది సుఖమైతే నీకు నిరంతరము సుఖభావన ఇవ్వాలి. ఇవ్వట్లేదు కాబట్టి అది సుఖము కాదు. సుఖవస్తువు అన్నది ఏది? ప్రమాణము వేదము. ఈశ్వరుడు సుఖ నిలయుడు, ఆనంద నిలయుడు. అందుకే ఆయన ఉంటే ఆనంద నిలయం అని పిలుస్తారు దాన్ని. అందుకని ఆయన పాదాలు పట్టుకొని తిప్పగలిగితే వైరాగ్యం ఉన్నట్టు. తిప్పలేకపోయావు, పూర్వచిత్తికి లొంగిపోయావని గుర్తు. ఇది ఇప్పుడు మిమ్మల్ని ఏ సీట్లో కూర్చోబెడుతున్నాడో తెలుసా అండి? భాగవతం చెప్పి సెల్ఫ్ జడ్జిమెంట్ టేబుల్ మీద కూర్చోబెడుతున్నాడు వ్యాసుల వారు. మీరు ఏ స్థితిలో ఉన్నారు అన్నదానికి మీరే ఉదాహరణ. సుఖములే జ్ఞాపకం ఉంటున్నాయి, వాణి ఎందే పూనిక ఉంటోంది, ఈశ్వరుడి వైపుకి తిరగట్లేదు, ఆ సుఖములు కావన్న భావన కలగట్లేదు, పూర్వచిత్తికి లొంగుతున్నావు. ఫలితమేమి? అగ్నిధ్రుడి యొక్క చరిత్ర వినండి. కాబట్టి బ్రహ్మగారు ఆ పూర్వచిత్తి అన్న అప్సరసని పంపాడు. పంపితే ఈయన ఎవరి కోసం తపస్సు చేస్తున్నాడండి? బ్రహ్మగారి గురించి. దేనికి? ఒక కన్యకామణి గురించి బ్రహ్మగారు పంపారు. కానీ మర్యాద ఏమిటి?
బ్రహ్మగారు వచ్చి చెప్పాలి, నాయనా నువ్వు తపస్సు చేసావురా ఆడపిల్ల కోసం, ఎంత గొప్ప తపస్సు చేసావు. మరి కర్దమ ప్రజాపతికి శ్రీమన్నారాయణుడు ఇచ్చి చెప్పలేదు రేపటి రోజున నీ కోసం దేవహూతి వస్తోందని? అలా చతుర్ముఖ బ్రహ్మగారు వచ్చే వరకు వేచి ఉండాలి. అయా ఆయన తీసుకొచ్చి నాకు అప్పచెప్తే నీ వంక చూస్తాను తప్ప లేకపోతే నేను చూడననాలి. కానీ ఈయనకి సుఖము అన్నది కనపడితే చాలా అక్కడ మనసు లగ్నం అవుతుంటుంది, అదో అలవాటు ఈయనకి. అందుకని ఈయన మనస్సు యొక్క స్థితి అది. కాబట్టి ఏం చేశాడు, ఆ పూర్వచిత్తి గజ్జెల చప్పుడు విన్నాడు, కళ్ళు విప్పాడు, చూశాడు, అబ్బో ఇంకా పెద్ద స్తోత్రం మొదలెట్టాడు. ఎలా మొదలెట్టాడంటే చాలా గమ్మత్తైన స్తోత్రం మొదలెట్టాడు. ఈయన తపస్సు కదా చేస్తున్నాడు, నువ్వు కూడా తపస్సు చేస్తున్నావా, నీ అందం ఏమిటి, అసలు నీ శరీరం ఏమిటి అని ఇంకా అంగాంగ వర్ణనం అంతా చేశాడు. చేసి నీ కేశపాశములు ఎలా ఉన్నాయి, నువ్వు పెట్టుకున్న పూలు ఎలా ఉన్నాయి, వాటి వెనకాతలు వస్తున్న తుమ్మెదలు ఎలా ఉన్నాయో తెలుసా, వేదం చెప్పగలిగినటువంటి మహాపురుషుడైనటువంటి వాడి వెనకాతల శిష్యులు ఎలా పెడతారో అలా వస్తున్నాయి తుమ్మెదలు. మీ లోకం ఎక్కడా, నువ్వేం తింటుంటావు, నన్ను ఒకసారి తీసుకెడతావా లోకానికి, ఇవన్నీ మభ్యపెట్టే మాటలన్నీ మాట్లాడాడు. ఫలితమేమి, పూర్వచిత్తి లొంగినది. ఏమవుతుంది, ఆ సుఖాన్నే తలుచుకొని అబ్బా సుఖం ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో ఎంత బాగుంటుందో, ఆ పులిహార ఎంత బాగుంటుందో పులిహార ఎంత బాగుంటుందో, నీ కర్మ పులిహారకేం లోటు లేదు, శుభ్రంగా చింతపండు పులిసేసుకొని తినచ్చు. కానీ పులిహార ఈశ్వరుడికి నివేదన చేసి ఎన్నాళ్ళయిందో, చాలా కాలం అయిపోయింది ఇంట్లో పులిహార నివేదన చేసి, మంగళద్రవ్యం పసుపన్నం, రేపటి రోజున మనం ఒక్కసారి పులిహార చేయించి నారాయణుడికి మనం నివేదన చెయ్యాలి, చేసి ఇంట్లో అందరం ఒక్కసారి ఆ పసుపన్నాన్ని తినాలి, తింటే మళ్ళీ మంగళములు కలుగుతాయి. ఈ మధ్య ఎందుకో మనస్సు ఆందోళనగా ఉంటోంది, అనుకున్న పని జరగట్లేదు, రేపు స్వామికి పులిహార నివేదన చేద్దాం, చేసి ప్రసాదంగా స్వీకరిద్దాం అన్నాడు అనుకోండి. మామూలుగా పులిహార తినడానికి పులిహార నైవేద్యం పెట్టి తిందాం అన్నదానికి తేడా లేదండి, చాలా తేడా ఉంది. బ్రహ్మగారు వచ్చి చూపించకుండా పూర్వచిత్తిని పొందడానికి, పూర్వచిత్తిని చూసి స్తోత్రం చేసి తను పొందడానికి తేడా లేదు, చాలా తేడా ఉంది. ఈ స్తోత్రానికి ఆవిడ లొంగితే ఆ పూర్వచిత్తితో కలిసి చాలా సంతోషంగా కాలం గడుపుతున్నాడు. ఇలా గడపగా ఆయనకి 90 కుమారులు కలిగారు. 90 నాభి, కింపురుషుడు, హరివర్షుడు, ఇలావర్తుడు, రమ్యకుడు, హిరణ్మయుడు, కురువు, భద్రాశ్వుడు, కేతుమానుడు, ఇలా 90 కుమారులు జన్మించారు. చిత్రం ఏమిటంటే 90 కుమారులు అతి బలిష్టమైన శరీరాలు ఉన్నవారు. పూర్వచిత్తి యొక్క బలం వీళ్ళకొచ్చింది. మీరు ఆ మాట విన్నారా? బలం మొగాళ్ళలో ఉంటుందా ఆడదానిలో ఉంటుందండి? ఓ పిల్లాడు నా ఇంటికి ఎవరో వచ్చారనుకోండి, ఉదాహరణ ఎవరి మీదో పెట్టడం ఎందుకు, మా ఇంటికి వస్తే నా కొడుకు కొంచెం బలిష్టంగా ఉన్నాడు అనుకోండి, ఓ మీ అబ్బాయి భలే బలంగా ఉన్నాడండి కండలు తీరి అన్నారు అనుకోండి, వాళ్ళ అమ్మ పోలికండి అన్నాను అనుకోండి, అప్పుడు ఏమనుకుంటారో, ఆవిడ ఏంట్రో బాబా అలా ఉంటుంది ఇలా ఉంది అనుకోరు. అసలు ఆ మాట ఎవరైనా అంటారండి, నిజంగా ఉన్నారనుకోండి, వాళ్ళ అమ్మగారి పోలికండి భలే బలంగా ఉన్నారు పిల్లలు అంటారా? అంటే తండ్రి బలహీనుడైతే అనొచ్చు, వీడికి వచ్చిన రోగం ఏమిటి, అగ్నిధ్రుడికి వీడు శుభ్రంగా బలంగా ఉన్నాడే, మరి పాపం తల్లి పోలికి వచ్చింది బలం అనడం ఏమిటి అంటే, నువ్వు ఇస్తే బలమే పూర్వచిత్తికి. అస్తమానం జరిగిపోయిన సుఖాలని గుర్తు తెచ్చుకోవడమే పనిగా పెట్టుకుంటే వాటికి ఉన్నంత బలం దేనికి లేదు, మళ్ళీ అట్టే తిప్పుతాయి భోగాల వైపు. విస్మరించగలిగితే అది సుఖమా అని ఒక ప్రశ్న వెయ్యగలిగితే వైరాగ్యమై పూర్వచిత్తి నీరసపడుతుంది, లేకపోతే పూర్వచిత్తికి నీరసం రాదు. ఆ బలమే పిల్లలకు వచ్చింది. అంటే స్మృతులు తిరుగుతూనే ఉంటున్నాయి. అగ్నిధ్రుడికి పేరు అగ్నిధ్రుడు, లోపల పూర్వచిత్తికి లొంగినవాడు. ఎంత చిత్రమో చూడండి. ఎవరి కొడుకు? ప్రియవ్రతుడి కొడుకు. ఏమి ఇది పొందగలిగాడండి, ఎటువంటి ఏం వారసత్వం పొందాడు తండ్రి దగ్గర? ఆఖరికి ఆ పూర్వచిత్తి ఏం చేసిందంటే, చాలా కాలం ఈయనతో సంసారం చేసి నా లోకానికి నేను వెళ్ళిపోవాలని ఆవిడ వెళ్ళిపోయింది. అని ఈయన మాత్రం ఏం చేశాడంటే యజ్ఞయాగాది క్రతువులు చేశాడు. దేనికోసమో తెలుసా అండి? మోక్షం కోసం కాదు, ఈశ్వర దర్శనం కోసం కాదు. కర్మ ఈశ్వరానుగ్రహం కలిగితే దాని ఫలితం అది ఇచ్చేస్తుంది. ఇన్ని కర్మలు దేనికోసం చేశాడో తెలుసా? పూర్వచిత్తి ఎక్కడికి వెళ్ళిపోయిందో తను అక్కడికి వెళ్ళిపోవడం కోసం. అందుకని ఏమి పొందాడు? పూర్వచిత్తి ఉన్న లోకమును పొందాడు. అంటే ఏమవుతుంది అంటే, పొందిన సుఖాలనే తలుచుకు కొడుకు మీదో కూతురు మీదో పిల్లాడి మీదో పిల్ల మీదో కుక్క మీదో పిల్లి మీదో భ్రాంతి ఉండిపోతే అక్కడికే వెళ్ళి మళ్ళీ పుడతాడు. కాబట్టి ఏమయ్యాడు? అగ్నిధ్రుడు. అంతే, అంతవరకే. పూర్వచిత్తి ఏ లోకాన్ని పొందిందో ఆ లోకాన్ని పొందాడు. ఇప్పుడు ప్రియవ్రతుణ్ణి అగ్నిధ్రుణ్ణి మీరు పోల్చి చూసుకోమని కథ ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను అనుకుంటున్నాను, ఈ సభలో ఉన్న ఎవరినైనా పిలిచి ఇక్కడ కూర్చుని చెప్పమంటే నాకన్నా చాలా బాగా చెప్తారు వీళ్ళిద్దరికీ ఉన్న తేడా.
ఎందుకంటే వినేటప్పుడు నిప్పురవ్వలు వచ్చినట్టు ఆలోచనలు వచ్చేస్తాయి. నిజమే, ఇక్కడ ఈ తేడా ఉంది, అక్కడ ఆ తేడా ఉందని. ఎంత తేడా ఉందో చూడండి. ఆయన ప్రశ్న వేసుకున్నాడు ప్రియవ్రతుడు, భార్యని విడిచిపెట్టి తపస్సుకి వెళ్ళాడు. ఎన్నడూ ప్రశ్న వేసుకోలేదు. పూర్వచిత్తికి లొంగిపోయాడు అగ్నిధ్రుడు. ఏమి పొందాడు? పూర్వచిత్తి ఉన్న లోకాన్ని పొందాడు. ప్రియవ్రతుడు ఏం పొందాడు? పునరావృత్తి రహిత శాశ్వత శివ సాయుధ్యమును పొందాడు, మోక్షాన్ని పొందాడు. ఈ పూర్వచిత్తి యొక్క అగ్నిధ్రుని యొక్క పెద్ద కుమారుడైనటువంటి నాభి మేరుదేవి అనబడేటటువంటి ఒక స్త్రీని వివాహం చేసుకున్నాడు. ఆవిడతో కలిసి సంతానమును పొందాలి అని అనుకున్నాడు. ఆయన అనేక యజ్ఞయాగాది క్రతువులను చేశాడు. ఆశ్చర్యం ఏంటంటే తపస్సు చేసి కొడుకుని పొందాడు అగ్నిధ్రుడు, యజ్ఞము చేసి కొడుకుని పొందాడు నాభి. చిన్న తేడా ఉంది. నేను మీకు మొన్నటి రోజున ఒక మాట చెప్పాను. విష్ణు సహస్రంలో ఒక మాట ఉన్నది. యజ్ఞభృత్యజ్ఞకృత్యజ్ఞీ యజ్ఞభుక్యజ్ఞ సాధన యజ్ఞాంతకృత్యజ్ఞగుహ్యం అన్నమన్నాదయేవచ యజ్ఞో యజ్ఞపతిర్యజ్వా యజ్ఞాంగో యజ్ఞవాహన అని. యజ్ఞం అంటే నారాయణుడే. యజ్ఞం ఏం చేస్తుంది? నారాయణుని యొక్క అనుగ్రహాన్ని మీకు తీసుకొస్తుంది. యజ్ఞము ఎలా చెయ్యాలో అలా చెయ్యాలి, దోషం లేకుండా చేస్తే తప్పకుండా నారాయణానుగ్రహాన్ని పొందుతారు. నారాయణానుగ్రహాన్ని పొందితే ఏమవుతుంది అంటే, మీ ఇంట్లో ఫ్యాన్లు బిగించేసుకున్నారు, కొత్త ఫ్లాట్లో లైట్లు బిగించేసుకున్నారు, ఎగ్జాస్ట్ ఫ్యాన్ బిగించేసుకున్నారు, బెడ్ ల్యాంపులు బిగించేసుకున్నారు, అన్నీ బిగించేసుకున్నారు, కానీ ఇంటికి ఇంకా కరెంట్ కనెక్షన్ ఇవ్వలేదు. ఇప్పుడు ఇవి ఏమైనా పనిచేస్తాయా? ఏ రోజు దేనికోసం చూడాలి? ఏమంటే ఆ ట్రాన్స్కో వాళ్ళు నాకు కనెక్షన్ ఇస్తే బాగుండండి, కనెక్షన్ ఇస్తే బాగుండండి అనాలి. వాడు ఆ మెయిన్ వైర్ నుంచి వేళ్లాడుతున్న వైర్ తీసుకెళ్ళి ట్రాన్స్ఫార్మర్ నుంచి తీసుకొచ్చి కనెక్షన్ ఇచ్చాడు, అన్నీ తిరిగేశాయి. శ్రీమన్నారాయణుడంతే అంతే. ఈ జగత్తుకంతటికి సృష్టికర్త, స్థితికర్త, ప్రళయకర్త అన్నీ ఆయనే. అటువంటి బ్రహ్మము ఏది ఇవ్వలేదు. ఒకడికి మోక్షం ఇస్తుంది, ఒకడికి కొడుకునిస్తుంది, ఒకడికి కూతురునిస్తుంది, ఒకడికి గోవునిస్తుంది, ఒకడికి తానే పుట్టి పరిపాలన చేస్తాడు పృథు మహారాజు గారిలాగా. కాబట్టి ఇప్పుడు ఆయన ఏమి ఇవ్వగలడు? ఏమైనా ఇవ్వగలడు. కాబట్టి ఇప్పుడు ఆయన యొక్క అనుగ్రహాన్ని పొందాలి. ఏం చెయ్యాలి? యజ్ఞము చెయ్యాలి. కాబట్టి ఈయన ఏం చేశాడు? కొడుకు కోసం యజ్ఞం చేశాడు. యజ్ఞం చేస్తే ఆ యజ్ఞమునకు ప్రీతి చెందాడు భగవానుడు. ఈయనకి వచ్చినటువంటి రాజ్యము పేరు అజనాభము అని పిలిచారు. నాభి పరిపాలించాడు కాబట్టి. ఈయన చేసినటువంటి యజ్ఞమునకు సంతసించి శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమయ్యారు. ప్రత్యక్షమైతే ఒక ఆశ్చర్యకరమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడ యజ్ఞం చేయిస్తున్నటువంటి వాళ్ళని ఋత్విక్కులు అంటారు. వీళ్ళందరూ లేచి నిలబడ్డారు శ్రీమన్నారాయణ దర్శనం కలగగానే. నాభి కూడా లేచి నిలబడ్డాడు. నిలబడి ఒక మాట అన్నాడు. స్వామి, నువ్వు పరాత్పరుడవు, నీకు ఆది అంతము రెండూ లేవు, సృష్టి స్థితి లయ మూడింటిని చేసేవాడివి నువ్వే. అటువంటి నిన్ను వర్ణించడానికి వాక్కు ఎలా సరిపోతుంది? అసలు వాక్కు ఒక పరిచ్ఛిన్నమైనటువంటి స్వరూపం, నువ్వు అనంతమైన స్వరూపం. ఈ వాక్కు కూడా ఎవరి వల్ల వస్తుంది? నీ వల్ల వస్తోంది. నీ వల్ల వస్తున్న వాక్కు నిన్నెలా వర్ణిస్తుంది? అందుకని వర్ణించలేదు. అందుకని నేను ఒక్క మాట అంటాను, నమో నమః అంతే, నీకు నమస్కారము అంటాను. కాబట్టి కానీ నిన్ను నేను ఎందుకింత యజ్ఞం చేసి ఆరాధన చేశాను? ఒక కోరికతో ఆరాధన చేశాను. కానీ నేను ఇప్పుడు ఈ కోరిక కోరితే నువ్వు నవ్వుతావు. ఎందుకు నవ్వుతావో తెలుసా? ఒక మహాధనికుడైనటువంటి వాడి యొక్క దర్శనాన్ని అపేక్షించి ఒక వ్యక్తి కొన్ని రోజుల పాటు తిరిగాడు. అయ్యా ఒక్కసారి జమీందార్ గారిని కలుసుకోవాలండి, జమీందార్ గారిని కలుసుకోవాలండి అని. ఆఖరికి అక్కడ ఉన్నటువంటి సేవకులు వెళ్ళి చెప్పారు, అయ్యా పేద బ్రాహ్మణుడండి, 3 నెలల నుంచి మీ దర్శనం కోసం తిరుగుతున్నాడు, ఒక్కసారి దర్శనం ఇస్తే బాగుంటుందన్నారు. అయ్యో పేద బ్రాహ్మణుడా, కాబట్టి ఏదో కోరికతో వచ్చి ఉంటాడు, తప్పకుండా ప్రవేశపెట్టండి అనుకున్నాడు. అంటే జమీందార్ గారు ఏదడిగినా ఇద్దాం అనుకున్నాడు. ఆయన్ని పిలిచి, అయ్యా నేను మీకు ఏం చేయగలను చెప్పండి, మీరేమి ఆలోచించక్కర్లేదు, మీరు ఏమడిగితే అది నేను ఇస్తాను తప్పకుండా అన్నాడు. అంటే ఆ బ్రాహ్మణుడు అన్నాడు, నాకు ఒక దోషుడు ఊక ఇప్పించండి అన్నాడు. జమీందార్ గారు ఆశ్చర్యపోయి, ఆయనకు దోషుడు ఊక ఇవ్వండి అన్నాడు. వాడు ఆ ఊకటు పోయాడు. ఏమైంది దీనివల్ల అంటే, ఆ బ్రాహ్మణుడు ఉన్నప్పుడు ఏమని పిలవాలి? మూర్ఖుడు అని పిలవాలి. 3 నెలలు తిరిగి జమీందారు గారి దర్శనం చేసుకుని దోషుడు ఊకడగడం ఏమిటండి? ఇంత కష్టపడి యజ్ఞం చేసి శ్రీమన్నారాయణుడు ప్రత్యక్షం అడిగితే మోక్షం అడగడం మానేసి నాకు కొడుకునియ్యేని నిన్ను నేను అడిగితే ఒక ధనికుణ్ణి ఊక అడిగినటువంటి బిచ్చగాడితోనే సమానం కాదు.
అయినా నేను అదే అడుగుతాను. అంటే మీకేమర్థమైంది? గృహస్థాశ్రమం పట్ల నాభికి ఉన్న గౌరవం అటువంటిది. తను ఒక కొడుకుని కంటే తప్ప పితృరుణం నుంచి తాను విముక్తుడు కాడు. కానీ ఆ కొడుకు తనని ఉద్ధరించేటటువంటి కొడుకు కావాలి. అందుకని ఇంకా ఆ విషయంలో సందేహం లేకుండా ఉండాలంటే ఈశ్వరుడి దగ్గర చమత్కారం ఉంటుంది. నాకు మంచి ఉత్తముడైన కొడుకుని ప్రసాదించు అన్నారనుకోండి. ఓసారి మృకండ మహర్షి అడిగారు అలాగా, అల్పాయుర్దాయం ఉన్న ఉత్తముడు కావాలా, దీర్ఘాయుర్దాయం ఉన్న మహాపాపి కావాలా అన్నాడు. ఎందుకు వచ్చిన గొడవ? అందుకు నేను తెలివైన పని చేశాడు నాభి. ఈయనన్నాడు, ఈశ్వరా నీకు ఒక లక్షణం ఉన్నది, యజ్ఞమునకు లొంగి నువ్వు కనబడ్డావని నేను అనుకోవట్లేదు, యజ్ఞమునకు ప్రీతి చెంది. ఆ మాట నేనంటే దోషం. ఎందుకో తెలుసా? నీ యందు ఒక గుణం ఉన్నది. పరమభక్తితో పరమ ప్రీతితో తెచ్చి ఒక నీటి చుక్క ఇలా పోస్తే నువ్వు లొంగిపోతావు. ఒక తులసి దళాన్ని తీసుకొచ్చి ఇలా అర్పిస్తే నువ్వు లొంగిపోతావు. నిజమే, వరాహ పురాణంలో ఈశ్వరుడు ప్రతిజ్ఞ చేశాడు, ఏకేన తులసి మాత్రదలేనాపి నరోత్తమ పూజయేద్భక్తి భావేనా తం రక్షామి ఇతి మత్పణః అన్నాడు. పరమభక్తితో ఒక్క తులసి దళాన్ని తెచ్చి నా పాదాల మీద ఎవరు వేస్తున్నారో వాళ్ళకి నేను లొంగుతున్నాను అన్నాడు ఆయన. అందుకని నువ్వు లొంగేటటువంటి స్వభావం ఉన్నవాడివి, భక్తికి వశుడు అవుతావు. అందుకని నువ్వు నాకు కటాక్షించడానికి కారణం నా యందు ఉన్నటువంటి భక్తిని నువ్వే ప్రచోదనం చేసి నాకు దర్శనమిచ్చి నన్ను ఉద్ధరించావు. ఇంతగా భక్తికి లొంగేవాడివి కాబట్టే నిన్నో కోరిక కోరుతున్నాను, నీలాంటి కొడుకునోడిని నాకు ఇయ్యి అన్నాడు. అంటే అక్కడ ఉన్న ఋత్విక్కులు అన్నారు, ఈశ్వరుడు అలా ఇవ్వగలిగిన వాడే అని. మీరు ఒక మాట చూడండి, ఆశీర్వచనం చేస్తుంటారు. ఏదో పశ్చిమ దిక్కున ఉన్నటువంటి వరుణ ప్రసాదాత్ ఆయురారోగ్యైశ్వర్యాభివృద్ధిరస్తు అంటారు. అంటే పక్కన కూర్చున్న వాళ్ళు తథాస్తు అంటారు. ఎందుకండి వీళ్ళండం ఎందుకు? ఆయన అన్నాడు కదా, ఆశీర్వచనం చేశాడు కదా, వరుణుడి యొక్క అనుగ్రహము చేత నీకు ఏదో ధనధాన్య సమృద్ధి కలుగుగాక అన్నాడు. ఆల్ రైట్, సరిపోయింది, అక్కడతో ఆశీర్వచనం అయిపోయింది. ఆయన దగ్గర శిష్యరికం చేసేవాడు ఒక ఆయన కింద కూర్చుని తథాస్తు అంటుంటాడు. మన సత్యనారాయణ వ్రతంలో చూశారు కదా మీరు. దీనికి వెలిడిటీ ఎక్కడుంది? అలా ఎందుకంటారండి? పెద్ద ఆయన చేసిన ఆశీర్వచనం కన్నా ఈ పిల్లాడు కూర్చుని తథాస్తు అన్నది గొప్ప మాట. అలా ఎందుకు తథాస్తు అండం? అంటే అదే రహస్యం. ఏమిటో తెలుసా అండి? ఈయన ఒక మాట అన్నాడు, ఇప్పుడు ఎవరివ్వాలి? వరుణుడు ఇవ్వాలి. వరుణుడు నీకట్లు ఇచ్చుగాక అని ఈయన అన్నాడు. ఈ ఆశీర్వచనం నిజమే. నువ్వు భక్తితో చేసి ఉంటే ఈశ్వరుడు అలా ఇచ్చి నీకు లొంగిపోయేవాడే. ఈయన చెప్పింది కరెక్టే, తథాస్తు ఈయన అంటాడు. అంటే ఏంటి? నీకేం అనుమానం అక్కర్లేదు, నువ్వు భక్తితో చేసి ఉంటే నీకు అనుగ్రహం వచ్చేస్తోంది. ఇప్పుడు ఇది ఎవరికి బైండింగ్? ఈశ్వరుడి మీదకి వెళ్ళి చుట్టుకుంటుంది. ఈయన తథాస్తు అన్నాడు అనుకోండి, ఇప్పుడు ఆయన తప్పుకున్నాడు అనుకోండి, బ్రాహ్మణ వాక్యాన్ని దాటాడు. ఆయన ఏదైనా చేస్తాడు కానీ బ్రాహ్మణ వాక్కు దాటాడు. ఎందుకని? బ్రాహ్మణోస్యము కమాసీత్, వేదము తెల్లవారితే పోషింపబడేది వాళ్ళ వల్లే. అందుకని ఏమవ్వాలి? వాళ్ళు తథాస్తు అన్నారు. కాబట్టి ఇక్కడ ఎవరైనా నిజంగా భక్తితో కూర్చున్నవాడైతే ఉత్తర క్షణం వాడికి అనుగ్రహం కలిగిపోతుంది. ఆయన అన్నాడు, నువ్విటువంటి స్తోత్రం చేసినందుకు లొంగాలో, ఈ ఋత్విక్కులు నువ్వు అడుగుతున్నప్పుడు తథాస్తు అన్నందుకు లొంగాలో, కానీ నేను లొంగవలసిందే. ఎందుకనంటే నేను నిన్ను ఏం స్తోత్రం చేయగలను, నమో నమః అని మొదలెట్టి నన్ను ఎంత గొప్పగా ఇరికించావోయ్ నాభి, చాలా గొప్ప కోరిక కోరావు. కానీ నేను ఒక మాట చెప్పనా, వేదము ఆశీర్వచనం అంటే దాని గొప్పతనం ఎలా ఉంటుందో చూడండి అయ్యా. అందుకే అంచులు పట్టి ఉత్తరీయం పట్టండి, అక్షతలు వేస్తాం, ఆశీర్వచనం చేస్తాం, మహదాశీర్వచనం అంటారు. దాని గొప్పతనం ఇది. పురాణం వింటే తెలుస్తుంది. అప్పుడు మనం ఆశీర్వచనం చేయించుకునేటప్పుడు భక్తితో కూర్చుంటాం. చూడండి, మునులారా వేదవాక్యములను ప్రస్తుతి చేసి సర్వలక్షణముల నా కెనయగు పుత్రినిమ్మని వినబలికి తిరిపుడు మిగుల వేడుకతోడన్. మీరందరూ ఇక్కడ ఈ మహర్షులందరూ ఏమన్నారు? ఈయన నీవు అనుగ్రహిస్తే భక్త సులభుడవు కనుక నీవు నా కడుపున కొడుకుగా నీ వంటి వాడు నాకెందుకు రాడు, నువ్వు ఇవ్వగలవన్నారు. అనగాని వీళ్ళేమన్నారు? తథాస్తు అన్నారు. ఈ మునులు అన్న మాటకి నేను ఇప్పుడు లొంగాలి. కానీ అనుమానం వల్ల ఉన్నది ఏమిటో తెలుసా? ఇవ్వడానికి నాకేం అభ్యంతరం లేదు, ఇచ్చేస్తాను. మా గోపాలకృష్ణ గారు ఓ మాట అంటుంటారు, గోపాలకృష్ణ గారు మనం లక్ష్మీ పూజలు చేయించాలండి అంటే, అబ్బే చేయించాలన్న విషయంలో సందేహం లేదండి, చాలా బాగా చేయించేద్దాం. కానీ ఎంతమందికి చేయిస్తే అంత బాగా చేసుకోగలరు, ఎక్కువ మంది అయిపోతే ఆ తృప్తి వాళ్ళకు ఉండదు. ఎంతమందిని కూర్చోపెడితే వాళ్ళు బాగా చేయగలరు అన్నదే నేను ఆలోచిస్తున్నానంటారు. అందులో అప్పుడే ఆయన ఏ స్థితికి వెళ్ళిపోయారు?
మనం ప్రపోజల్ వేస్తే దాని అకాంప్లిష్మెంట్, ఆ కార్యక్రమము జరగడం చేత కూర్చున్న వాళ్ళు పొందిన తృప్తిని కొలత వేయడం దగ్గరికి ఆయన వెళ్ళిపోయారు. ఇది కార్యసాధకుడికి ఉండవలసినటువంటి లక్షణం. అందుకే సుందరకాండ ప్రారంభం చేస్తే కిష్కింధకాండ చివరలో వాల్మీకి మహర్షి అంటారు, సవేగవాన్ వేగ సమాహితాత్మ మనస్సమాధాన పరవీరహంత అని, మనస్సమాధాయ మహానుభావో జగామలంకాం మనసా మనస్వి, మనస్సుతో లంకాపట్టణాన్ని చేరిపోయారంతే హనుమప్పుడే అన్నారు. ఒక మాట చెప్తే ఆల్ రైట్ ఇలా వేసేద్దామండి, ఇవాళ సాయంకాలం కూర్చోబెట్టి ఎంతమంది పడతారో చూద్దాం అంటే అని నేను మధ్యాహ్నం చెప్తే సాయంకాలానికి 800 మంది పడతారు, బుధవారం నుంచి టోకెన్లు ఇచ్చేస్తాం, మీరేం తెచ్చుకోక్కర్లేదు, శనివారం నాడు లక్ష్మీ కళ్యాణం ఉంటుంది అని ఇప్పటి నుంచి ఉవ్విళ్ళూరిపోయి అప్పుడే 800 లెక్క కట్టేసి టోకెన్లు ఇచ్చేసి సంతకాలు పెట్టించేసి, ఇది కార్యసాధకుడికి ఉండవలసిన లక్షణం. కాబట్టి ఇప్పుడు నువ్వు అడిగినట్టు నేను కోరిక తీర్చేస్తాను, కానీ నేను ఆలోచిస్తున్నది ఏమిటో తెలుసా? ఒకటే ఆలోచిస్తున్నాను, నాకాది లోకములలో నాకుం సరివచ్చునట్టి నందను ఎటునాలోకింపను లేరు, కావున నాకుం సరి నేన కామనమున ఎరుగుడి. మునులారా, ఆయన అడగడం బాగుంది, మీరు తథాస్తు అండము బాగుంది, నాలాంటి కొడుకుని ఇచ్చేయమన్నారు. నాలాంటి కొడుకుని పోని ఎవరినన్నా వెళ్ళి వాళ్ళ కడుపున పుట్టబోయని పంపిస్తాను, కానీ ఊర్ధ్వలోకాలలో కానీ అధోలోకంలో కానీ అధోలోకాల్లో కానీ భూమి మీద కానీ నాతో సమానమైన వాడు వేరొకడు లేడు. కాబట్టి ఇప్పుడు మీరు తథాస్తన్నందుకు ఆయన కోరినందుకు ఎవరు పుట్టాలి? నేనే పుట్టాలి. కాబట్టి బ్రాహ్మణ వాక్కుకి ఈయన భక్తికి లొంగానడానికి గుర్తేమిటో తెలుసా? శృతి ఒక మాట చెప్తోంది, అజాయమానో బహుధా విజాయతే. ఆయనకి జన్మ లేదు, జన్మ ఎత్తవలసిన అవసరం ఆయనకి లేదు. ఆయన జ్యుతి, కాంతి అయి, జ్ఞానమై, భాసయై అంతటా ఉంటాడు. భక్తికి ఎంత లొంగాడు అంటే, నేను ముందు ఆ నాభి తినేటటువంటి ఆహారంలోంచి నాభిలోకి వెడతాను, నాభి జీర్ణం చేసుకున్న తర్వాత నాభి యొక్క వీర్యకణములను ఆశ్రయిస్తాను, నాభి యొక్క తేజస్సుగా నాభిలోంచి నాభి యొక్క భార్య అయినటువంటి మేరుదేవిలోకి వెడతాను. 10 నెలల పాటు గర్భస్థమునందు అంధకారములో పడుంటాను, మీరొక్కసారి తథాస్తు అన్నందుకు. ఉండి నేను కేవలము నాభికుమారుడనే అనిపించుకుని మేరుదేవి కడుపులోంచి ప్రసవమును పొంది పైకొస్తాను. ఇంత లొంగుతున్నానయా నీకు వరం ఇచ్చానన్నాడు. అంటే భక్తితో కొలిచిన వాడికి ఈశ్వరుడు ఎందుకు లొంగడు? ఒక అభయం. ఈ మాట అన్న తరువాత నాభి చాలా సంతోషించాడు. కొంతకాలమునకు మేరుదేవి గర్భాన్ని ధరించింది. ధవళకాంతియుక్తి ధనరుదేహంబును మహిత బలపరాక్రమంబు వీర్యమును తలంచి చూచి జనకుండు పేరిడే సుతుని ఋషభుడనుచు సొంపుతోడా. అది ఎరింగి ఋషభుడంతటా పుట్టిన పిల్లాడు చూడండి, మనం సాధారణంగా ఒక మాట చెప్తుంటాం, నల్లగా ఉంటే శ్రీమన్నారాయణుడు, తెల్లగా ఉంటే పరమశివుడని. రంగా ప్రధానం, తత్వమా ప్రధానం? ఇప్పుడు వచ్చినవాడు తెల్లగా వచ్చాడు, నల్లటివాడు నేను పుడతానని వరం ఇచ్చాడు, తెల్లటివాడిగా బయటికి వచ్చాడు. అంటే లోకానికి ఏదో జ్ఞానబోధ చెయ్యడానికి వచ్చాడు. తెలుపులోంచి అన్ని రంగులు పైకొచ్చి తెలుపులోకి వెళ్ళిపోతాయి. అంటే సృష్టి ఎందులోంచి వచ్చి ఎందులోకి వెళ్ళిపోతుందో చెప్పే మహాజ్ఞానిగా రాబోతున్నాడు. దానివల్ల పైన వంశమంతా తరించిపోవాలి, తను కొడుకుగా కావాలని అడిగినందుకు. ఒక జ్ఞాని పుట్టుక చేతనే కదండి 7 తరాలు తరిస్తాయి. అందుకని ఇప్పుడు తెల్లటివాడిగా వచ్చాడు. ఈ పిల్లవాడిని చూసుకుని మురిసిపోయి నాభి కొడుక్కి పేరు పెట్టుకున్నట్ట, ఏమని? ఋషభుడు అని పేరు పెట్టుకున్నట్ట. కొంతకాలం అయిన తరువాత ఋషభుడు బాహ్య పూజ చేసేవాడు కాదు, ఆంతరమునందు విశేషమైనటువంటి యోగమును అనుసంధానం చేస్తుండేవాడు. అనేన యుజ్యతే ఇది యోగ అని వ్యుత్పత్తి. ఒకటిలోకి అన్నిటినీ తెచ్చి లోపల సమాధి యందు దర్శనం చేయడం. ఇంద్రుడికి కోపం వచ్చింది, బాహ్య కర్మలు చెయ్యట్లేదు ఋషభుడని వర్షం కురిపించడం ఆపేశాడు. ఆపేస్తే తండ్రి వెళ్ళి ఋషభుడితో బాధపడ్డాడు, మన రాజ్యంలో వర్షం పట్టలేదురా, క్షామం వచ్చేట్టుంది. ఋషభుడు ఒక్క నవ్వు నవ్వి తన యోగ బలంతో మేఘాలను సృష్టించి తన రాజ్యం ఎంతవరకు ఉందో అంతవరకు వర్షాలు కురిపించాడు. కురిపిస్తే అది ఎరింగి ఋషభుడంతట యోగమాయాబలంబు కథన అఖిల రాజ్యమందు కురియజేసే అత్యంత సంపూర్ణ వృష్టి దినదినంబు వృద్ధి పొందా. దాని చేత ఎక్కడ చూసినా పంటలు పండి సస్యశ్యామలమైపోయి నాభి పరమ సంతోషం పడేటట్టుగా ఈ ఋషభుడు ప్రవర్తించాడు. ఋషభుడు లాంటి కొడుకు పుట్టాడు, అంతే చాలని పరమ సంతోషాన్ని పొంది ఋషభుడికి పట్టాభిషేకం చేసి, మీరు గమ్మత్తు గమనించాలి,
తను కోరాడు, ఈశ్వరుడు కొడుగ్గా వచ్చాడు. అయినా సరే ఎందుకండి అక్కడికో వెళ్ళి ఎందుకండి తపస్సు, మా ఇంట్లోనే ఉన్నాడుగా మా అబ్బాయి రూపంలో ఈశ్వరుడు అని అడ్వర్టైజ్మెంట్ చేసుకుని ఇంట్లో ఉండలేదు. ఇక్కడ ఉన్నవి భోగస్థానములే. నేను ఇక్కడ ఈశ్వరుణ్ణి పట్టుకోవాలి, మా ఇంట్లో తిరుగుతున్న ఈశ్వరుణ్ణి కాదు, ఇక్కడ పట్టుకోవడం నేర్చుకోవాలి ఈశ్వరుణ్ణి. అటువంటి తపస్సు కోసం నాభి ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి తపస్సు చేసి బ్రహ్మమునందు కలిసిపోయాడు. ఇప్పుడు నాభి ఒక కొత్త మార్గాన్ని ఆవిష్కరించాడు. ఏ మార్గాన్ని ఆవిష్కరించాడు? యజ్ఞము యొక్క గొప్పతనాన్ని ఆవిష్కరించాడు. యజ్ఞము చేత భక్తి చేత పరమేశ్వరుణ్ణి ఎలాగా కట్టి తన కొడుకుగా తెచ్చుకోవచ్చు, గృహస్థాశ్రమంలో ఉన్నవాడు ఏ స్థితిని పొందవచ్చు. మోక్షం ఇమ్మని అడగలేదు, కానీ ఋషభుణ్ణి కొడుకుగా పొంది వైరాగ్య సంపత్తి చేత తాను మోక్షం పొందాడు. ఇది నాభి యొక్క వృత్తాంతం. ఋషభుడు చాలా కాలం రాజ్యం చేశాడు, కొన్ని వేల సంవత్సరములు రాజ్యం చేసి ఆయన కూడా వివాహం చేసుకుని, ఆ వివాహం చేసుకున్న తర్వాత తన కుమారుల్ని పిలిచి రాజ్యం అప్పజెప్పేశాడు. అప్పజెప్పేసి వృద్ధుడై వెళ్ళిపోయే ముందు పిల్లల్ని పిలిచి ఒక మాట చెప్పాడు. ఇది అంటారు, ఋషభుడి యొక్క చరిత్ర ఎవరు వింటున్నారో అటువంటి వారికి సాక్షాత్తుగా శ్రీ మహావిష్ణువు యొక్క అనుగ్రహం కలుగుతుంది అంటారు. ఇంతటి అవతారం వచ్చి ఏమీ చెప్పకుండా వెళ్ళిపోయింది అనుకోండి, వెళ్ళిపోతే మానవాళికి ఒక సందేశం అందదు. అందుకే ఋషభుడు ఒక మాట చెప్పాడు పిల్లలకి, తనయులారా వినుడు ధరలోన పుట్టిన పురుషులకును శునకములకు లేని కష్టములను తెచ్చు కాన కామంబుల వలన బుద్ధి చేయవలదు మీరు. కుక్క ఎన్ని కష్టాలు పడుతుందో కుక్కని సాధారణంగా పవిత్రమైన ప్రదేశంలోకి రానివ్వరు. ఎందుకనంటే జ్ఞాని దృష్టిలో కుక్క అయినా ఒకటే, ఇంకోటైనా ఒకటే, అన్నిటి యందు సమబుద్ధితో ఉంటాడు. అందుకని కాదు, దాని దేహము యొక్క స్థితి చేత అది ఎక్కడైనా ఇంటి లోపలికి కానీ దేవాలయంలోకి కానీ ఇలాంటి చోట ప్రవేశిస్తే దేవతలు ఆ రోజు నివేదన స్వీకరించరు అని. అందుచేత ఏమవుతుంది, కుక్క ఎన్ని కష్టాలు పడుతుంది. అందుకే కుక్క ఒకదానికి చీత్కారం, చీ కుక్క అంటారు. అందుకని కుక్క ముట్టేసిందిరా అంటారు. ఏదైనా వ్రతం పాడైపోయింది అనుకోండి, కుక్క ముట్టేసుకుందండి అంటారు. కుక్క ఎన్ని కష్టాలు పడుతోందో అత్యంత పవిత్రమైన ఉపాధిని పొందినటువంటి మనిషి కూడా అన్ని కష్టాలు పడుతున్నాడు. దేనివల్ల తెలుసా? ఈశ్వరుడి వల్ల కాదు, కేవలము కామము చేత. కామము అంటే మీరు ఒకటి అర్థం చేసుకోండి, కామము అన్న మాట నేను ఉచ్చరించినప్పుడల్లా నేను కేవలము స్త్రీ పురుష సంబంధమైన గ్రామ్య సుఖము గురించి నేను మాట్లాడటం లేదు. కామం అంటే కోరిక. కోరికకి ఒక లక్షణం ఉంటుంది. అది ఏం చేస్తుందో తెలుసా అండి? అంధత్వమును ఏర్పరుస్తుంది లోపల. ఎందుకని అంటే మీరు ఒక కోరికకి లొంగారనుకోండి, ఒక పరిమితమైనటువంటి కోరిక పెట్టుకుని మీ శక్తి చూసుకొని అక్కడ వరకు మీరు ప్రయాణం చేయడం గృహస్థాశ్రమంలో దోషం కాదు. కానీ మీ అలివిలేని కోరిక మీరు పెంచుకోవడం మొదలెట్టారనుకోండి, వాళ్ళని చూసి వీళ్ళని చూసి నాకు ₹1,00,00,000 ఉంటే బాగుండు, నేను కూడా అమెరికా అధ్యక్షుడిని అయిపోతే బాగుండు, లేకపోతే నేను కూడా ఇండియాకి ప్రైమ్ మినిస్టర్ని అయిపోతే బాగుండు అనో వెర్రి కోరిక పుట్టింది అనుకోండి, అర్థం లేని పనులన్నీ మొదలు పెడతాడు. దీనివల్ల ఏమైపోతుందంటే నీకు కోరిక పుట్టింది అనగానే ఆ కోరిక మిమ్మల్ని బంధిస్తుంది. ఇదేం చేస్తుందంటే మిమ్మల్ని తిప్పడం మొదలెడుతుంది. ఆ కోరిక ఎలా తీరుతుందండి? డబ్బులు రావాలి. డబ్బుల కోసం ఏం చేయాలి? తిరగడం మొదలెట్టాలి. ఇప్పుడు ఏమవుతుందంటే ధర్మము గాడి తప్పవచ్చు, అధర్మములోకి వెళ్ళవచ్చు, లేదా మీకు ఉండవలసిన దానికన్నా అనవసరమైన దానికి తిరగడంలో మీరు చెయ్యవలసిన ఈశ్వరారాధన మీరు వదులుకుంటున్నారు. కాబట్టి ఏమైపోయింది? కోరికలు మిమ్మల్ని బంధించేసి కళ్ళల్లో ధూళి పోసేసి కనపడకుండా చేసేస్తాయి. అప్పుడు కుక్క కన్నా హీనమైపోతాడు. ఏమంటారు అందరూ? ఛే, ఎందుకంటే వాడికి అన్ని కోరికలు, ఆ కోరికల వల్లే పాడైపోయాడంటారు. కాబట్టి కుక్కంత స్థాయికి ఎప్పుడు దిగజారిపోతావు, ఎప్పుడు ఛీ అనిపించుకుంటావు? కామన చేత. కామనని అదుపు చెయ్యి. ఈ కోరిక అవసరమా అని ఒక ప్రశ్నవి. అవసరమే, ఇది చాలా అవసరము అని నీకు అనిపిస్తే చెయ్యి. అలా అవసరము అనిపిస్తే, నేను ఒక మాట చెప్పనండి, మీకు ఒక పరమ యథార్థమైన మాట చెప్తున్నాను. నేను ఇవాళ అబద్ధం చెప్పడానికి నేను ఈ మాట చెప్పట్లేదు. దేశంలో తీర్థయాత్ర చేయడం అన్నది కూడా ఒక స్థితి తరువాత అనవసరమైన పని అయిపోతుంది. శాస్త్రం అలాగే మాట్లాడింది. ఎందుకో తెలుసా అండి? చాలా బరువు అవుతుంది, చేయకూడదు. ఎందుకంటే ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు మీరు యాత్ర చేయాలి. ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు యాత్ర చేసినప్పుడు
మీరు సమస్తము మనస్సు దేవాలయంలోకి వెళ్ళినప్పుడు పూర్ణంగా దాని మీదే పెట్టాలి. మీరు పునః 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 ఇక్కడ దర్శనం ప్రారంభం చెయ్యాలి. ప్రారంభం చేస్తే మీరు ఇంటికి వచ్చి ఈజీ చైర్లో కూర్చున్నారనుకోండి, ఏదో ఒక దేవాలయాన్ని దర్శనం చెయ్యాలి అని మీకు అనిపించింది అనుకోండి, ఏదో ఒక క్షేత్రం, మీరు వెళ్ళిన ఒక క్షేత్రం మీకు జ్ఞాపకానికి వచ్చింది, మీరు ఆ క్షేత్రం మళ్ళీ వెడదామని అనిపించకూడదు. ఓపిక ఉన్నప్పుడు ఎన్ని మాటలైనా వెళ్ళచ్చు, నేను కాదంటలేదు. ఆర్థిక పరిపుష్టి ఉండి ఒంట్లో ఓపిక ఉంటే 1000 మాటలు వెళ్ళండి, తప్పులేదు. వృద్ధాప్యం వచ్చిన తర్వాత తినేయకూడదు పట్టుకుని, నన్ను అక్కడికి తీసుకెళ్ళి ఇక్కడికి, నీ ఒంట్లో ఓపిక ఉన్నప్పుడు వెళ్ళడం మానేశావా, ఇప్పుడు తినేస్తావా అందరినీ, తప్పది. ఏమో ఏ కారణం చేతనో అయితే మినహాయింపు, కానీ నువ్వు వెళ్ళి వచ్చిన దాన్ని ఇక్కడ చూడగలగాలి. అదే మానస పూజ. ఒక చోట నువ్వు కూర్చుంటే నీ మనస్సు చేత నువ్వు ఏ ప్రాంతమునకైనా వెళ్ళిపోగలగాలి. నువ్వు ఏ గుడి చూసొచ్చు. అందుకే గుళ్ళోకి వెళితే ఒక నియమం చెప్తారు, ఏమిటో తెలుసా అండి? గుళ్ళోకి వెళ్ళి బయటకు వచ్చిన తర్వాత కాసేపు కూర్చోండి అంటారు. కాసేపు కూర్చోండి అని ఎందుకంటారో తెలుసా అండి? నువ్వేం చూసావో అదోసారి చెక్ చేయి. కాసేపు మీరు చూసేస్తారు కదా, గుడి అంతా చూసేశాక మీరు ఇలా కూర్చున్నారనుకోండి, ఇలా కూర్చుంటే మీకు మొత్తం గుడి ప్రాంగణం అంతా జ్ఞాపకానికి వచ్చేయాలి. నేను అయ్యప్ప స్వామి గుడికి వెళ్ళాలి అని అనిపించింది అనుకోండి, ఒక్కసారి నేను దొరగారి కారులోంచి దిగి ఆ రోడ్లోంచి అలా నడిచొస్తుంటే అక్కడ సెక్యూరిటీ గార్డు కనపడి అలా నేను కుడి పక్కకి తిరగగానే ఆ గట్టు దాటి లోపలికి వస్తే హనుమ చుట్టూ ప్రదక్షిణం, ఆ మూలకుండేటటువంటి సింధూరం డబ్బా, అక్కడ అద్దం, అక్కడ ఉన్నటువంటి బ్రహ్మచారి, ఆ ఎదురుగుండా ఉన్న పళ్ళెం, ఆయన నాకు పెట్టే పాదుకలు, అక్కడి నుంచి ఎదురుగుండా వెడితే ఉండే రామాలయం, దాని మీద ఉండేటటువంటి భగవద్గీత మూర్తి, అది దాటి వెళ్ళిన తర్వాత చప్ట, దాని మీద అరుగులోంచి దాటిన తర్వాత గడప దాటి వెడితే బల్ల వెనకాతల అతి సౌమ్యమైన ఆచార్యులు గారి వెనకాతల గదిలో సీతారామ లక్ష్మణులు, హనుమ, ఎర్రటి ముఖంతో గులాబీ రంగుతో సీతమ్మ, ఆవిడ కిరీటం, నిలబడినటువంటి అమ్మవారు, ఆవిడ కట్టుకున్నటువంటి చీర, అందంగా ఆచార్యులు గారు కట్టేటటువంటి ఆ వస్త్రాలంకారం, పక్కన రామచంద్రమూర్తి, ఆయన చేతిలో కోదండం, ఆయన అభయహస్తం, కాళ్ళ దగ్గర ఇలా కూర్చుని ఆయన పంచ తగిలేట్టుగా కూర్చున్న హనుమ, పక్కన లక్ష్మణస్వామి, ఆయన పట్టుకున్న ధనస్సు, ఆచార్యులు గారు ఇచ్చేటటువంటి నీరాజనం, ఆయన పట్టుకొచ్చి ఉద్ధరణితో నా చేత్తో పోసే నీళ్లు, నేను చేయి గడుక్కుని పట్టుకునే మంత్రపుష్పం, ఆయన చదివేసిన తర్వాత నేను ఆ పళ్ళెంలో వేసేటటువంటి పువ్వు, ఆయన నా గోత్రనామాలు చెప్తూ స్వామి పాదాల మీద వెయ్యడం, బయటకు వస్తుంటే ఎవరో దండం పెట్టడం, ఆ తర్వాత అది యువతలకి దాటి మళ్ళీ కొంచెం ఇలా కుడిపక్కకి తిరిగితే ఓ చిన్న గూట్లో త్యాగరాజస్వామి వారు ఇలా బ్రహ్మం వంక చూస్తూ పరవశించిపోతూ ఇలా తుంబుర పట్టుకుని ఆయన, ఇటు పక్కన కృష్ణ భగవానుడు, రుక్మిణీదేవి నిలబడి మంచి పంచ కట్టుకుని అమ్మవారు, అక్కడేమో అద్దాలతో ఎన్ని డబ్బులు లోపలున్నాయో కనపడేటటువంటి హుండీ, అందులోకి వేస్తే ఇలా మహానందిలో నీళ్లలోకి వెడుతున్న రూపాయి కనపడినట్టు ట్రాన్స్పరెన్సీ కనపడే ఒక విచిత్రమైన హుండీ, అక్కడేమో ఆచార్యులు గారు అబ్బాయి నవ్వుతూ అతని ఇచ్చే పాదుకలు, అతని ఇచ్చే నీరాజనం చూసి మళ్ళీ అందులోంచి బయటికి వచ్చి ఆలయ ప్రాంగణంలోకి వచ్చి కుడిపక్కకి తిరిగితే కనబడే దత్తాత్రేయ స్వామి వారు, ఇవన్నీ నీకు ఇక్కడ ముద్రపడాలి. ఇప్పుడు అయ్యప్ప స్వామి వరకు నేను ఎక్కడ చెప్పను, ఇక్కడ నీకు కనపడడం మొదలైతే నువ్వు ఓపిక ఉన్నప్పుడు చేసిన దర్శనానికి ఏమైనా సార్థకత. ఇవి ఏవి నువ్వు చూడలేకపోతుంటే ఇక్కడ నువ్వు ఎందుకు గుళ్ళోకి వెళ్ళినట్టు? అలా ఎక్కడైనా పొరపాటు పడ్డావేమో చూసుకోవడానికే కూర్చోమంటారు. కూర్చుని కళ్ళు మూసుకొని నువ్వు గుళ్ళోకి వచ్చిన దగ్గర నుంచి ఏమేం చూసావో ఒక్కసారి గుర్తు తెచ్చుకుని, ఫలానా చోట ఏముంది గుర్తు రావట్లేదు అనిపిస్తే మళ్ళీ ఓసారి అక్కడికి వెళ్ళి చూసి నమస్కారం పెట్టి వెళ్ళిపోతే నీకు ఇక్కడ ముద్ర పడిపోతే వృద్ధాప్యం వచ్చిన తర్వాత నువ్వు ఎక్కడ కూర్చో, శ్రీశైలం పెడతావు, వెంకటాచలం పెడతావు, కాశీ పెడతావు, గయ ఎడతావు, ప్రయాగ ఎడతావు, ఎక్కడికైనా వెళ్ళిపోతావు. ఇలా వెళ్ళిపోగలిగితే నీ జన్మ సార్థకత అయిపోతుంటుంది. బాల్కనీలో కూర్చున్నట్టు కనపడుతుంటావు, కానీ నువ్వు కాశీలో విశ్వేశ్వరలింగానికి అభిషేకం చేసేస్తుంటావు. ఈశ్వరుడికి ఒక్కడికే తెలుసు నువ్వు అక్కడుండి అభిషేకం చేస్తున్నావు అవసర సంధ్య వేళలోని. నీ మనవలకి తెలియదు, మనవరాళ్ళకి తెలియదు, కోడలకి తెలియదు, కొడుక్కి తెలియదు. నాన్నగారు బాల్కనీలో కూర్చున్నారు చల్లగాలికి అనుకుంటారు. నువ్వు కాశీలో ఉండి విశ్వేశ్వర అభిషేకం చేస్తున్నావని ఎవ్వరికి తెలియదు. నువ్వు మనస్సుతో వెళ్ళగలవు. కాశీ విశ్వేశ్వరాలయం నీకు ఇక్కడ లేదు, నువ్వు ఎలా పెడతావు? నువ్వు వెళ్ళలేవు. నువ్వు వెళ్ళగలిగేది ఇక్కడ చూడగలిగితే. కాబట్టి ఇక్కడ ధారణ ఉండాలి, ఇక్కడ పూనిక ఉండాలి. ఆ పూనిక మాత్రమే మనిషిని పెంచుతుంది. అందుచేత ఆయన అంటున్నాడు, కామన, ఈ కామన పెరిగిపోవడమే బంధహేతు అయిపోతుంది. దీన్ని విరగ్గొట్టడానికి నేను 2 మార్గములు చెప్తాను, జ్ఞాపకం పెట్టుకోండి. ఏమిటో తెలుసా?
ఒకటి తపము చెయ్యండి లేదా ధ్యానము చేయండి, ఈశ్వరుడు యందు భక్తిని పెంపొందించుకోండి. 2 సజ్జన సాంగత్యము చెయ్యండి. సజ్జన సాంగత్యము ఒక్క చోటికి తీసుకెడుతుంది, ఈశ్వరుడి దగ్గరికి తీసుకెడుతుంది. దుర్జన సాంగత్యము సంసారమునందు నొక్కి పెట్టి తొక్కేస్తుంది, ఊబిలోకి తొక్కినట్టు తొక్కుతుంది. మరి సాంగత్య నిష్ట పెంచుకో, ప్రయత్నపూర్వకంగా భగవద్భక్తులతో స్నేహం చేసి వాళ్ళని గౌరవించడం నేర్చుకో. క్రమక్రమంగా అంతటా ఈశ్వరుణ్ణి చూడడం నేర్చుకో. నేను నాది అన్న భావన విడిచిపెట్టు. అరయ కర్మరూపమగు అవిద్యాజన్మమైన హృదయ బంధనాది లతల అప్రమత్త యోగమను మహాచురికచే తెంపవలయునంత తెంపుతోడా. కొంతకాలం అయిపోయిన తర్వాత ఇంకా అలా భోగాల్లో కొట్టుకుపోవడం కాదు, అగ్నిధ్రుడిలాగా కొంతకాలం అయిపోయిన తర్వాత జ్ఞానమనే కత్తి చేత్తో పట్టుకుని ఈ అభిమానాలనేటటువంటి లతల్ని ప్రయత్నపూర్వకంగా తెగకోసి ఈశ్వరుడితో అనుబంధం పెట్టుకుని మోక్షమును పొందు అని తన బిడ్డలకి చెప్పి, నేను బయలుదేరుతున్నాను, ఇంకా నేను దేనిని పొందాలో దాన్ని పొందడానికి బయలుదేరుతున్నాను, మీ అందరూ రాజ్యం సంతోషంగా చేసుకోండి అని చెప్పి మహానుభావుడు బయలుదేరాడు. అంతే, ఆ క్షణం ఈ గీత అంటే లేదా ఈ వాక్యములను కొడుకులతో చెప్పడానికి మాట్లాడి పూర్తి చేసినది ఏది ఉందో దాని తర్వాత ఇంకా వృషభుడు జీవితంలో మాట్లాడవలసిన అవసరం ఏది లేదు. ఇంకా మౌనమే, ఏమీ కోరిక లేదు, ఇది నేను కాదు, ఈ లోనున్నదేది ఈశ్వరుడు, ఇది ఆయన్ని చేరుకునే వరకు ఇది అంటిపెట్టుకుని ఉంటుందంతే. కాబట్టి ప్రారబ్ధమైపోయే వరకు దీనితో ఉంటాను, ఇది పడిపోతుంది ఒకనాడు, లోపలది తన స్థితిని తాను పొందేస్తుంది. అందుకని అప్పటి వరకు దీన్ని మోస్తాను. కూలికొచ్చినవాడు బియ్యం బస్తాన్ని ఎలా పట్టుకొస్తాడో మహాజ్ఞాని శరీరాన్ని అలా మోస్తాడు. కూలివాడు ఎప్పుడెప్పుడు బస్తా పారేద్దామా అని చూస్తాడు, మహాజ్ఞాని శరీరాన్ని ప్రారంధం అయిపోతే ఎంత తొందరగా వదిలిపెట్టేద్దామా అని చూస్తాడు. అందుకని ఆయన ఏం చేశాట, మౌని అయి వృషభుడు సామాన్యమైన అందగాడు కాదండి, నారాయణాంశ, బ్రహ్మాండమైనటువంటి భుజనూపురములతో గోచి కూడా తీసేసి దిగంబరుడై అంతఃపురంలోంచి బయటికి వెళ్ళిపోయాడు. అందుకే రామకృష్ణ పరమహంస అంటారు, నోటితో చెప్పడం కాదు, వైరాగ్య భావన కలిగిన నాడు ఎటువంటి స్థితిని పొందుతాడో చూడండి. ఆ అంతఃపురంలో సింహాసనం మీద కూర్చుని రాజ్య పరిపాలన చేసిన వృషభుడు ఇంతటి అందగాడు, అంతెత్తు మూర్తి, దిగంబరుడై మౌనంగా నిశ్శబ్దంగా చిరునవ్వుతో వెళ్ళిపోతుంటే మోహమును పొందారట చాలా మంది. ఆయన యొక్క రూపాన్ని చూసి ఏం అందగాడని, ఆయన మాత్రం మాట్లాడకుండా వెళ్ళిపోతున్నాడు. అలా వెళ్ళిపోతున్నాడు. ఎక్కడికి వెళ్ళిపోతున్నాడు ఆయనకే తెలియదు, వెళ్ళిపోతున్నాడు. కొంత దూరం వెళ్ళిపోయిన తర్వాత ఒళ్ళ స్నానం లేదు, ఒళ్ళంతా ధూళి పట్టేసింది. ధూళి చేత మిగుల ధూసరితంబైన జడలు కట్టికడు పింగళి వర్ణనమున కేశపాశమును వెలిగించుచూ ఇతరులెవరు తన్ను ఎరుగకుండా. కొంతకాలం అయిపోయేటప్పటికీ పూర్వం వృషభుణ్ణి చూసిన వారు చూసినా గుర్తుపట్టలేరు. ఒళ్ళంతా ఇంత మందాన మట్టి అట్ట కట్టేసింది. మెల్లిగా జుట్టు జడలు కట్టేసి ఎర్రటి రంగుతో జడలు వేళ్లాడుతున్నాయి. ఒక ఉన్మాది, ఒక భూతావేశం, ఒక పిశాచం పట్టినవాడు ఎలా వెళ్ళిపోతాడో అలా వెళ్ళిపోతున్నాడు. పిల్లలు రాళ్లు పెట్టి కొట్టారు, కొంతమంది పళ్ళు పెట్టి కొట్టారు, కొంతమంది ఆయన మీద మూత్ర విసర్జన చేశారు. పిచ్చివాడు అన్నారు, కర్రలు విసిరారు. ఆయన అందరి వంక చూసి ఒక చిరునవ్వు నవ్వేవాడు, మాట మాట్లాడేవాడు కాదు. అమాయకత్వం రా, లోపల ఉన్నటువంటి వాడు ఈశ్వరుడు, పైన దేహము, ఇది నేను కాదు, ఇది పడిపోయేంత వరకు ఇలా తిరుగుతాను అని వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోయి చాలా కాలానికి అవధూత వేషమున ఇట్లవనిన్ మలినంబులైన అవయవములతో తవిలి జరించుచునుండెను భువి భూతాక్రాంతుడైన పురుషుని మాట్కిన్. భూతావేశం కలిగిన వాడు ఎలా తిరుగుతాడో అలా తిరుగుతున్నాడు. తిరుగుతూ కొంతకాలానికి ఎందుకు ఇంక తిరగడం, ఏదో చేతిలో పడితే తింటాం, దొరికితే తాగుతాం, ఏమవుతుంది, లేకపోతే దేహం పడిపోతుంది, ఈ దేహం నేను కాదు కదా, అది పడిపోతే వచ్చిన నష్టం ఏమిటి అని ఒక చిత్రమైన వ్రతం పట్టేట. ఏమిటో తెలుసా అండి, జనులకిట్లు యోగ సంచారమెల్లా విరుద్ధమనుచు ఆత్మ బుద్ధి చూచి అజగరంబు మాట్కి అవనిపై నుండే బీభత్స కర్మమునకు పాలుపడుచు. బీభత్స కర్మ అన్నారు పోతన గారు, ఎవరు చేయలేరయా ఈ పని అన్నారు. అజగర వ్రతం చేశాడండి. అజగరం అంటే ఏమిటో తెలుసా, కొండ చిలవ, పెద్ద పాము. అజగరం అంటే కొండ చిలవ ఎలా భూమి మీద పడిపోయి ఉండిపోతుందో అలా ఒక చోట భూమి మీద పడిపోయి ఉండిపోయాడు. ఇప్పుడు ఏమిటి కదలడు, అలా నవ్వుతూ పడుంటాడు.
ఎవరో తీసుకొచ్చి పాపం రాళ్ళేసి కొట్టేవారు, తిట్టేవారు, పుడిచేవారు, లేచేవాడు కాదు, నవ్వేవాడు. ఎవరో తీసుకొచ్చి పాపం అయ్యో ఏమిటో అలా పడిపోయాడు, పోన్లేండి ఎవరి జోలికి వచ్చాడు ఏం చేశాడు అని అరటిపండు ఇట్టేవారు, తినేవాడు. అక్కడే మల విసర్జన చేసేవాడు, అక్కడే మూత్ర విసర్జన చేసేవాడు, అందులోనే పొర్లుతూ ఉండేవాడు. ఈయన మల విసర్జన చేస్తే అందులోంచి 10 యోజనముల దూరము సుగంధము వ్యాప్తి చెందుతుండేది. అటువంటి యోగాన్ని పొందేశాడు. ఇంత యోగాన్ని పొందేస్తే, ఇంత ఆత్మస్థితిగతుడైపోతే సిద్ధులన్నీ వచ్చేసి అయ్యా నువ్వు పొందినటువంటి యోగశక్తికి సిద్ధులన్నీ మేము నిన్ను వరిస్తున్నాం, స్వీకరించమన్నాయి. ఇప్పుడు ఆకాశ గమనంతో సహా దూరశ్రవణము, పరకాయ ప్రవేశము అన్నీ ఆయన దగ్గరికి వచ్చాయి. ఆయన అన్నాడు, నాకెందుకు ఇవన్నీ, నేను ఆత్మని, నేను ఆత్మలో కలిసిపోతాను, నాకు ఈ సిద్ధులు అక్కర్లేదని సిద్ధుల్ని వెళ్ళిపోమ్మన్నాడు. వెళ్ళిపోమ్మని అలా పడుండేవాడు భూమి మీద. అలా చాలా కాలం పడుండి ఒకనాడు దక్షిణ కర్ణాటక రాష్ట్రమునందున్నటువంటి అరణ్యమునందు నడుస్తుంటే అక్కడ ఉన్నటువంటి చెట్లు ఒకదానితో ఒకటి రాపాడి అగ్నిహోత్రము బయలుదేరి పెద్ద పెద్ద అగ్నిజ్వాలలు వస్తున్నాయి. వాటి వంక చూస్తూ నవ్వుతూ నిలబడ్డాడు. ఎందువల్ల? ఏమవుతుంది అంటుకుంటే, నేను కాని శరీరము పడిపోతుంది. అలా ఉండడం అంత తేలిక కాదండి అది. మనం అందుకే అన్నారు, ఋషభుడి కథ ఒక అసుర సంధ్య వేళలో ఎవరు వింటున్నారో వాళ్ళకి సమస్త కామితార్థములను ఇచ్చేస్తున్నాం అన్నారు. ఎందుకంటే ఆయన అటువంటి బీభత్సవ్రతం చేశాడు. ఆ అగ్నిహోత్రం శరీరాన్ని పట్టుకుంటుంటే నవ్వుతూ నిలబడ్డాడు. శరీరం కాలిపోయింది, తాను ఆత్మలో కలిసిపోయాడు. చిత్రం ఏమైందంటే, ఋషభుడు ఇలాగా శరీరాన్ని వదిలిపెట్టాడు అని ఆ రాజ్యాన్ని ఏలుతున్న అర్హన్ అన్న రాజు తెలుసుకుని ఓ మనకొక సత్యం తెలిసింది, లోపల ఉన్నది ఆత్మ, ఈ శరీరము మనము కాదు. కాబట్టి ఇంకా రాజ్యంలో ఉన్న వాళ్ళెవ్వరూ స్నానం చేయక్కర్లేదు, సంధ్యావందనం చెయ్యక్కర్లేదు, దేవాలయాలకు వెళ్ళక్కర్లేదు, అలాగే పూజలు చెయ్యక్కర్లేదు, బ్రాహ్మణుల్ని గౌరవించక్కర్లేదు, వేదం చదవక్కర్లేదు, యజ్ఞయాగాదులు చెయ్యక్కర్లేదు. అందరూ గుడ్డలిప్పేసుకుని హాయిగా ఇలాగే జడులులా భూతావేశం ఉన్న వాళ్ళలా తిరుగుతుండండి, ఎప్పుడు పడిపోతున్నారు. వాళ్ళందరూ ఈ ప్రక్రియ మొదలెట్టారు. అయితే ఇది మహాదోషము అన్నారు వ్యాసుల వారు. ఎందుచేత? ఇది కలియుగ లక్షణము అని పిలిచారు. కారణమేమి అంటే, మీరు జ్ఞాపకం పెట్టుకోండి బాగా, మీరు ప్రయత్నపూర్వకముగా జ్ఞానిని అనుకరించరాదు. 2, మీరు జ్ఞానిని అనుకరించలేరు. 2, మీరు ఎన్నడూ అజ్ఞానిని అనుకరించరాదు. ఈ రెండు ఎక్స్ట్రీమ్స్ జీవితానికి. ఒకడు అజ్ఞాని, ఒకడు జ్ఞాని. జ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం, అజ్ఞాని తండ్రికి తద్దినం పెట్టడం. రమణ మహర్షి ఎప్పుడైనా వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టారండి? పెట్టరు. ఎందుకు పెట్టరు? ఉన్నది ఒక్కటే బ్రహ్మము, ఇంకేమిటింది? తండ్రి ఏమిటి, వెళ్ళిపోవడం ఏమిటి, తద్దినం ఏమిటి అంటారా? రమణ మహర్షి వాళ్ళ నాన్నగారికి తద్దినం పెట్టలేదండి, నేను పెట్టనని మీరు అన్నారనుకోండి, చేతులు కాలిపోతాయి. ఎందుకని? రమణ మహర్షి ఆ కందిరీగలు కుడుతుంటే కాలప్పగించి నించున్నారు, మీరు నించుంటారా? జ్ఞానిని మీరు అనుకరించరాదు. మీరు జ్ఞాని అయిపోతే అలా అయిపోతారంతే. అంతేకాని జ్ఞాని ఏదో చేశాడని మీరు చేయడం మొదలెట్టకూడదు. మీరు కర్మ చెయ్యాలి, భక్తి చెయ్యాలి. ఈ రెండు మిమ్మల్ని జ్ఞానిని చేస్తాయి. అంతేకాని మీరు జ్ఞానిని పట్టుకుని ఇమిటేట్ చేయకూడదు. అలాగే అజ్ఞానిని ఇమిటేట్ చేయకూడదు. అజ్ఞాని ఏం చేస్తాడు? వాడు అంతే, వాడు ఒకటి చెప్తే వినడు, వాడు చదువుకోడు, వాడు తదినం పెట్టడు, వాడు మంచి పని చేయడు, వాడు గుళ్ళోకి వెళ్ళడు. వాడు చేయట్లేదండి నేను చేయనంటే వాడు నాశనం అయిపోతాడు, నువ్వు నాశనం అయిపోతావు. అందుకని జీవితమునందు బాగా గుర్తుపెట్టుకోవలసినది ఏది? అజ్ఞానిని అనుకరించరాదు, మహాజ్ఞానిని అనుకరించు ప్రయత్నము కూడదు. కానీ మహాజ్ఞానిని గౌరవించి వారి బోధలు విని అటువంటి స్థితిని పొందడానికి భక్తితో కూడిన కర్మాచరణము చెయ్యాలి. ఇది వైరాగ్యం ఇచ్చి నిన్ను ఒకనాటికి జ్ఞానిగా నిలబెట్టవచ్చు అంతే. ఇక్కడ కొంతమంది పొరపడుతుంటారు. అదే అర్హం చేసినటువంటి భయంకర కృత్యము. కాబట్టి పోతన గారు అన్నారు, ఒక మాట చెప్పారు, సాధారణంగా ఆ ఋషభుడు ఎలా జీవితాన్ని గడిపాడో అలా ఎవ్వరూ గడపలేరని మాత్రం జ్ఞాపకం పెట్టుకోండి. చాలా కష్టం. కాబట్టి ఏం చేస్తావు? ఒక మహాపురుషుడి యొక్క విశేషంగా ఇది విని చేతులొగ్గి నమస్కరించు. నీకు భక్తి జ్ఞాన వైరాగ్యములు కలిగి కృష్ణపాదములను చేరుకుంటావు. నీకు ఇహమునందు సమస్తము కలుగుతుంది. ఆ మహానుభావుడు, ఆ ఋషభుని యొక్క కుమారుడే
భరతుడు. ఆయన పరిపాలించాడు కాబట్టే భరతుడు అని పేరొచ్చింది. ఆ భరతుడు విశ్వరూపుడు అనబడేటటువంటి ఆయన కుమార్తె పంచజనుడి వివాహం చేసుకుని 5 బిడ్డల్ని కన్నాడు. సుమతి, రాష్ట్రభృతుడు, సుదర్శనుడు, ఆవరుణుడు, ధూమ్రకేతువు. ఆయన భక్తి వైరాగ్యాలతో కొన్ని వేల లక్షల సంవత్సరములను భరతఖండం పరిపాలించాడు. ఆయనలా పరిపాలించిన వాళ్ళు ఇంకొకరు లేరు కాబట్టి భారతదేశమును పరిపాలించినటువంటి భరతుని పేరు మీద ఈ దేశమునకు భరతఖండము అని పేరు వచ్చింది. అంతటి మహానుభావుడు. ఆయన ఒక రోజు అనుకున్నాడు, ఇలా ఎంతకాలం రాజ్యం చేస్తాను, ఇలా ఎంతకాలం అని భోగం అనుభవిస్తాను, కాబట్టి నేను ఇక్కడి నుంచి బయలుదేరిపోయి పులహాశ్రమానికి వెళ్ళిపోతాను. వెళ్ళిపోయి అక్కడ గండకీ నది ప్రవహిస్తోంది, అక్కడ సాలగ్రామాలు దొరుకుతుంటాయి, నేను అక్కడికి వెళ్ళి తపస్సు చేస్తాను అన్నాడు. అని బయలుదేరి తపస్సు చేయడానికని వెళ్ళిపోయాడు. అక్కడ మనుష్య సంచారం లేదు, పులహాశ్రమంలో ఎవ్వరూ లేరు. తానే వెళ్ళేవాడు, తులసి దళాలు తెచ్చుకునేవాడు, పువ్వులు తెచ్చుకునేవాడు, దర్భలు తెచ్చుకునేవాడు, శ్రీమన్నారాయణుణ్ణి ఆరాధన చేస్తుండేవాడు. ఇలా ఉండగా ఒక రోజున తెల్లవారుజామునే సూర్యమండలాంతర్వర్తి అయినటువంటి నారాయణ దర్శనము తెల్లవారిన తర్వాత జరుగుతుందన్న ఉద్దేశంతో నదీ స్నానము కొరకని చీకటి ఉండగానే వెళ్ళాడు. వెళ్ళి స్నానం చేసి నది ఒడ్డున కూర్చుని ఆయన జపం చేసుకుంటున్నారు. చేసుకుంటున్నటువంటి సమయంలో ఒక చిత్రమైనటువంటి సంఘటన జరిగింది. అక్కడికి నిండు చూలాలైనటువంటి ఒక లేడి పరిగెత్తుకుంటూ వచ్చింది. ఇంతలో అరణ్యంలో ఎక్కడో ఒక సింహం ఒకటి బ్రహ్మాండములు బద్దలైపోయేటట్టు గర్జించింది. సింహం అరుపు విని నిండు గర్భిణి అయినటువంటి లేడి భయపడిపోయి నీటిలోకి దూకేసింది. దూకేయగానే దానికి ప్రసవమై ఒక లేడి పిల్ల పుట్టింది. లేడి వరదలో కొట్టుకుపోయింది. ఈ లేడి పిల్ల కొట్టుకుంటుంటే భరతుడు చూడలేక గబగబా వెళ్ళి ఆ పుట్టిన పిల్లని తెచ్చాడు. కానీ ఆ లేడి మరణించింది. అయ్యో తల్లి మరణించిందే అని ఈ లేడి పిల్లని తెచ్చుకుని ఆశ్రమంలో తన పక్కన పెట్టుకున్నాడు. పెట్టుకుని మెల్లమెల్లగా దానికి లేత గడ్డి పరకలు తినిపించడం, కొద్దిగా పాలు పట్టడం, దాన్ని జాగ్రత్తగా పులో సింహం వచ్చి తినేస్తుందేమో అని ఎవరికీ దొరకకుండా దాన్ని ఆశ్రమంలో తలుపులేసి పడుకోబెట్టడం చేసేవాడు. ఎప్పుడూ ఆ లేడి గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. జపం మొదలెట్టేవాడు. మొదలెట్టి అమ్మో నేను ఎక్కువసేపు కళ్ళు మూసుకుంటే ఈ లేడి ఎక్కడికన్నా వెళ్ళిపోతుందేమో, ఏ పూలో తినేస్తుందేమో అని కళ్ళు విప్పి దాన్ని చూసుకుంటూ ఉండేవాడు. అది ఎప్పుడైనా వదిలిపెట్టినప్పుడు అలా కనపడకుండా వెళ్ళిపోతే అయ్యో నా లేడీ ఏమైపోయిందో, ఎక్కడికి వెళ్ళిపోయిందో, ఏ పులి తినేసిందో, ఏ వేటగాడు చంపేశాడో అనుకునేవాడు. మళ్ళీ ఆ లేడీ పరిగెత్తుకుంటూ వస్తుంటే సంతోషపడిపోయి అసలు ఈ లేడీ యొక్క పదఘట్టన చేత పవిత్రమవుతోంది భూమి, ఎంత బాగా పరిగెత్తుకొస్తోందో నా లేడీ అనుకునేవాడు. ఆ లేడీ అటు వెళ్ళి ఇటు వచ్చి తనని కొమ్ములతో కుమ్ముతుంటే పొంగిపోయేవాడు. అది వచ్చి ఆయన ఒళ్ళో పడుకునేది. ఆ ఒళ్ళో పడుకుంటే మాతృప్రేమ పితృప్రేమ చవి చూపించేవాడు. రాను 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 దేనికోసం వచ్చాడో తపస్సుకు అది మరిచిపోయాడు. మరిచిపోయి ఈ లేడి పిల్లని సాకడంలో పడిపోయాడు. పడిపోయి అస్తమానం లేడికి పాలు పట్టా, గడ్డి పెట్టా, దాంతో ఆడుకోను, అది పడుకుంటే తను పడుకోను, అది లేస్తే తను లేవను, దాని వెంట తిరుగుతుండను, ఇది మొదలెట్టాడు. ఏమనుకోవాలి దీన్ని? ఎందుకు మొదలెట్టాడో అది పోయింది. పోయి ఓ కొత్త పద్ధతోటి మొదలైంది. ఇప్పుడు తపస్సుకని బయలుదేరిన వాడు తపస్సు వదిలేశాడు. వదిలేసి అనవసరపు సంబంధాలన్నీ పెట్టుకున్నాడు. అంటే పోతన గారు అన్నారు, జననాథ మున్ను మోక్ష విరోధమని పాయగారాని పుత్రాదికంబులెల్లబాసి తపస్వి భరతుండు హరిణ శాబక పోషణంబున పాలనమున అతి లాలన ప్రీణ నానుషంగంబున మూషక బిలమతిరోషమునను సర్పంబు జొచ్చిన చందంబునను యోగ విఘ్నంబు మిక్కిలి విస్తరిల్లే కాన ఎంతవానికైనను కాలంబు కడవ రామినట్లు కాకపోదు పరమ మునులకైన బాయదు కర్మంబు నరులనంగనెంత నరవేరేణ్యా అన్నారు. ఎలుక ఉన్న కన్నంలోకి పాము చొరబడిపోతే ఎలా ఉంటుందో అలా అసలు తన కడుపున పుట్టిన పిల్లలను వదిలేశాడు, తన భార్యను వదిలేశాడు, తన రాజ్యాన్ని వదిలేశాడు, ఈశ్వరుణ్ణి చేరుకుంటానని అడవిలో ఎవ్వరూ లేని పులహాశ్రమానికి వచ్చాడు. తపస్సు అన్నాడు, కూర్చున్నాడు. మనస్సంతా తీసుకెళ్లి ఓ లేడి మీద పెట్టాడు. ఏమనుకోవాలి? ఎటువంటి వాడికి కాలం ఎంత గమ్మత్తుగా ఏదో ఒక ఎరవేసి అలా భ్రష్టం చేసేస్తుందో చూడరా. ఈశ్వరుడే కావాలని బయలుదేరిన వాడికి ఇన్నెందుకు కావలసి వచ్చారా, ఇప్పుడు ఈ లేడెందుకు కావలసి వచ్చిందిరా అన్నాడు. అని అంత్యకాలం సమీపించింది భరతుడికి. ప్రాణం పోతోంది కానీ మనస్సులో మాత్రం అయ్యో నేను చచ్చిపోతున్నాను, నా లేడీ ఏమైపోతుందో, నా లేడీ ఏమైపోతుందో, నా లేడీ వంక చూస్తూ కన్నుల నీరు పెట్టుకుని ఆ లేడీనే స్మరణ చేస్తూ ప్రాణం వదిలేశాడు.
ఈశ్వరుడికి రాగద్వేషాలు ఉండవు. ఆఖరి స్మరణ లేడీ మీద ఉండిపోయింది కాబట్టి లేడీగా పునర్జన్మనిచ్చారు. లేడీగా పుట్టాడు. పుట్టి అయ్యయ్యో అంతటి చక్రవర్తిని అయ్యాను, నేను పరిపాలిస్తే దేశానికి భరతవర్షం అని పేరొచ్చింది, అదే దేశంలో గడ్డి తింటూ లేడీనయ్యాను అని నేను ఆ లేడీని పట్టుకోవడం వల్ల కదా నాకు ఈ సంఘం వచ్చింది, అసలు నేను ఎవరిని ముట్టుకోనని వ్రతం పెట్టుకున్నాడు. నోరు విప్పి మాట్లాడేవాడు కాదు. పచ్చగడ్డి తింటే దాని మీద ఉన్న క్రిములు చచ్చిపోతాయని ఎండుగడ్డి మాత్రమే తినేది ఆ లేడీ. అంత విచిత్రమైన వ్రతం పెట్టుకుని తన పూర్వజన్మలో ఎక్కడ ప్రాణం విడిచిపెట్టాడో ఆ పులహాశ్రమానికి వచ్చాడు. ఒక్కనాడు నోరు విప్పి అరిచేది కాదు ఆ లేడీ, ఏ మందతోనూ కూడేది కాదు. లోపల ఎప్పుడు నారాయణ స్మరణం నారాయణ స్మరణం నారాయణ స్మరణం చేసుకుంటూ అలా ఎండుటాకులు ఎండుగడ్డి తింటూ జీవితాన్ని గడిపి అంచమునందు భగవంతుణ్ణే స్మరిస్తూ శరీరం విడిచిపెట్టింది. కానీ మోక్షం పొందడానికి మనుష్య శరీరంలోకి రావాలి మళ్ళీ త్రూ ప్రాపర్ ఛానల్. ఏదైనా కూడాను యూ హ్యావ్ నాట్ రూటెడ్ యువర్ అప్లికేషన్ త్రూ ప్రాపర్ ఛానల్, సో ది అడ్వాన్స్ కాపీ సబ్మిటెడ్ బై యూ ఈజ్ హియర్ విత్ రిటర్న్, ప్లీజ్ రూట్ ఇట్ త్రూ ప్రాపర్ ఛానల్ అని పై ఆఫీస్ నుంచి కిందకు వచ్చేసినట్టు మళ్ళీ మనుష్యుల్లోకి వెళ్ళాడు. ఈసారి ఎక్కడ పుట్టాడు? అంగిరసుడు అనేటటువంటి ఒక బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాడు. పుడితే ఆయన పుట్టిన తరువాత కొంతకాలం అయింది. అయిన తరువాత ఆయనకి ఉపనయనం చేశారు. ఉపనయనం చేసిన తరువాత ఆయనకి మనస్సులో భావన ఉండిపోయింది. అప్పుడు పులహాశ్రమానికి వెళ్ళాను, లేడీ మీద భ్రాంతి ఎట్టుకున్నాను. ఆ లేడీ మీద భ్రాంతి ఎట్టుకుని లేడీని అయ్యాను. ఎలాగో అలా కష్టపడి మనసులో భగవంతుడిని ఎట్టుకుని లేడీని వదిలి ఇప్పుడు ఈ బ్రహ్మజ్ఞాని కడుపున పుట్టాను. ఇప్పుడు కానీ నాకు ఉపనయనం చేసిన తర్వాత గాయత్రి చేయడం, ఈయన చెప్పిన మంత్రాలన్నీ నేర్చుకుంటే ఒరే వెళ్ళి ఉపనయనం చేసిరా, ఒరే వెళ్ళి ఉపనయనం లేకపోతే వివాహం చేసిరా అని నాకు వివాహం చేస్తానని నాకు పెళ్లి చేసి నన్ను సంసారంలో పెడితే రేపు పొద్దున్న నాకు పిల్లలు పుడితే మళ్ళీ భ్రష్టుడిని అయిపోయి మళ్ళీ ఎడుజారిపోతాను. ఒక లేడీని ప్రేమించినందుకే ఇంత అల్లరొచ్చింది. అందుకని తస్మాత్ జాగ్రత్త జాగ్రత్త. అందుకని నేను ఎవరో ఎవరికీ తెలియకుండా ఉంటాను. అసలు నాకు పిల్లనిచ్చేవాడు ఎవడుంటాడు, నేను ఎర్రెళ్ళే ఉంటాను, అందున అలా ఉంటానని తండ్రి గారు ఒరే సంధ్యావందనం చేసేటప్పుడు నాన్న ఆచమన చకాల సంకీర్తనం మరిచిపోయిన వాళ్ళ ముందు అర్ఘ్యం ఇచ్చేసి తర్వాత దేశకాల సంకీర్తనం మొదలెట్టేవాడు. ఒరే ముందు ఈ క్రతువు చేసి ఇది చేయరా అంటే ముందు మంత్రపుష్పం చదివి తర్వాత అర్ఘ్యం పాద్యం మొదలెట్టేవాడు. అదేమిట్రా ముందు మంత్రపుష్పం ఏమిట్రా, ముందు అర్ఘ్యం పాద్యం అవన్నీ ఉపచారాలన్నీ అయిపోయిన తర్వాత నీరాజనం అయిపోయిన తర్వాత మంత్రపుష్పం రా అంటే మర్చిపోయానో వెరినవు నవ్వేవాడు. ఏమీ మర్చిపోలేదు, అన్నీ తెలుసు. ఈశ్వరుడు లోపల ఉన్నాడని తెలుసు, ఆత్మసంగతి తెలుసు, అన్నీ తెలుసు. ఒంటి మీద ఇంత మందాన మట్టి పట్టి ఓ యజ్ఞోపవీతం ఒకటి తండ్రి వేసింది ఉండేది. మంచి దృఢకాయుడు, పుట్టుకతోటి దృఢకాయుడై అలా కూర్చుని ఉండేవాడు. వెర్రివాళ్ళే, ఏమీ మాట్లాడేవాడు కాదు. ఇంతలో ఆయన దురదృష్టవశాత్తు తండ్రి మరణించాడు. తల్లిగారు సహగమనం చేసేసింది. సమతి బిడ్డలైనటువంటి అన్నదమ్ములు ఏం చేశారు? తల్లిదండ్రుతోడ తగనగ్ని జొచ్చిన అతని మహిమలెరుగ కంతలోన సవతి తల్లి కొడుకులు వినీతులగుచును శాస్త్ర విద్యలతని చదువనీక. తండ్రి గారైతే దగ్గర కూర్చోబెట్టుకుని ఏదో నేర్పే ప్రయత్నం చేసేవాడు. సమతి బిడ్డలు అన్నారు వీడికి ఏం వచ్చు, వీడి బుర్రా, నాన్నగారు చెప్తేనే వీడికి రాలేదు, వీడికి శాస్త్రం ఏమిటి, వీడికి అవేం అక్కర్లేదు, వీడిని గొడ్ల సావిడి దగ్గర కూర్చోపెట్టండి, పొలానికి పంపించండి, వీడు ఆ పనులన్నీ చేస్తుంటాడని వీరే పేడెత్తరా అనేవాడు. పేడెత్తేవాడు, వచ్చేవాడు. ఒక్కొక్క రోజున వాళ్ళు కాస్త మధుర పదార్థం తింటూ ఈయనకి కూడా ఓ పెంపుడు జంతువుకి పెట్టినట్టు పెట్టేవారు. పెడితే మధురాన్నం కింద తినేసేవాడు. ఒక్కొక్క రోజున వాడికి పెట్టేది ఏమిటని చెప్పి పాసిపోయిన అన్నం ఇంతుంటే దుర్గంధ భూయిష్టమైపోయినటువంటి పాసిపోయిన అన్నం తెచ్చి అక్కడ పెట్టి ఊరే తినేరానివారు. ఎలాగో ఏమీ తెలియ తినేస్తాడు లేదు అంటే ఆయన మధురాతి మధురమైన అన్నాన్ని ఎలా తింటారో అలా తిని నవ్వేవాడు తప్ప అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన ఎద్దిపెట్టిన జిహ్వకు హితముగాని తలచి భక్షించు నా కొండు తలచి మిగుల ప్రీతి చేయడు రుచులందు పెంపుతోడా. తప్ప అదేంటి నాకు పాసిపోయిన అన్నం పెట్టారు, నేను కాయ కష్టం చేసేవాడిని, నాకు ఇలా పెట్టడమా అని తిరగబడి అడిగేవాడు కాదు. మౌనంతో ఏది పెడితే అదే తినేసేవాడు. సర్వం బ్రహ్మమయం జగత్ అని ఆ బ్రహ్మమునందు మనసు కుదుర్చుకుని ఉండిపోయాడు. అలా ఉండిపోతే ఓ రోజున అన్నదమ్ములు అన్నారు, ఒరే నువ్వు పొలానికి వెళ్ళి ఆ పొలం మీద అక్కడ మంచె ఉంటుంది, ఆ మంచె మీద కూర్చొని పంటని కాపలా కాయరా అన్నారు. ఆయన మంచెక్కి వీరాసనం వేసుకున్నాడు. వీరాసనం అంటే ఓ ఆసనం మీద కూర్చుని
ఎడమ పాదాన్ని తీసి కుడి తొడ మీద పెట్టుకుంటారు. పెట్టుకుని ఎడమ మోచెయ్యి తీసి ఇలా ఎడమ మోకాల మీద ఆంచి ఈ చేతి మీదకి గడ్డాన్ని ఆంచుకుని కూర్చుంటే దాన్ని వీరాసనం అని పిలుస్తారు. వీరాసనే సుస్థితం అని రామచంద్రమూర్తి కూర్చుంటుంటారు. అలా వీరాసనం వేసి కూర్చున్నాడు. ఎందుకు అలా కూర్చున్నాడు? కాపలా కాసేవాడు అలా కూర్చోడు వీరాసనాలు వేసుకుని. అంటే ఈయన అలా కూర్చుని అంతటా బ్రహ్మమునే చూస్తున్నాడు తప్ప ఆయనకు అసలు లోకమునందు వేరు కనపట్టలేదు. ఇప్పుడు ఆయన దగ్గరికి ఎవడైనా వచ్చి శూలం పెట్టి పొడి చేశాడు అనుకోండి, ఆయనకి బ్రహ్మమే కనపడుతుంది. ఆ స్థితిలో ఉన్నాడు వీరాసనం వేసుకొని. ఈ స్థితిలో ఉండగా లోకమునందు కొంతమంది చిత్ర విచిత్రమైన ప్రవృత్తులు ఉన్న వాళ్ళు ఉంటారు. ఓ పిల్లలు లేనటువంటి వ్యక్తి ఏదో కాళికాదేవికి మంచి అవయవహీనత్వం లేని వాడిని బలిస్తే పిల్లలు పుడతారనుకుని బ్రహ్మజ్ఞానుల జోలికెడితే లేనిపోని ప్రమాదాలు వస్తాయి. వీడెవరో బాగానే ఉన్నాడు, వీడిని తీసుకుపోతాను రండి, వీడు మాట కూడా మాట్లాడటం లేదు, ఎదురు తిరిగని వెళ్ళి తాళ్ళేసి కడుతున్నారు. చక్కగా కట్టించేసుకున్నాడు. పదన్నారు, వెళ్ళిపోయిన తర్వాత ఆలయానికి తీసుకెళ్లారు. ఏదో పెట్టారు, తినేశాడు. తీసుకొచ్చి ఇలా ఒంగు నిందు నరికేస్తా ఉన్నారు. ఒంగాడు. కత్తి ఎందు బ్రహ్మం, నరికేసే వాళ్ళ ఎందు బ్రహ్మం, కాళికాదేవి ఎందు బ్రహ్మం, అంతటా బ్రహ్మమని చూసి తల వంచాడు. వెంటనే కాళికాదేవి విగ్రహంలోంచి అమ్మవారు బయటకు వచ్చింది. ఆయన బ్రహ్మజ్ఞాని, మహానుభావుడు, అంతటా ఈశ్వర దర్శనము చేస్తున్నవాడు. ఆయన మీదరా కత్తెత్తుతారు మీరు అని కత్తి తీసి ఆ వచ్చిన వారి శిరస్సులన్నీ నరికేసి ఆవిడ తాండవం చేసింది. ఆయన మాత్రం సంతోషంగా చూసి నవ్వుతూ స్తోత్రం చేయలేదు. బ్రహ్మమే అనుకుని ఓ నమస్కారం పెట్టుకుని మళ్ళీ తిరిగి వచ్చేస్తున్నాడు ఇంటికి. ఎంతటి స్థితిని పొందేశాడో చూడండి. వచ్చేస్తుంటే సింధు దేశపు రాజు ఒకడు ఉన్నాడు. ఆయన పేరు రహుగణుడు. ఆయన ఇక్షుమతీ నదీ తీరంలో ఉన్న కపిల మహర్షి దగ్గర తత్వోపదేశం పొందుదామని ఒక పల్లకీలో వెళ్ళిపోతున్నాడు. లోపల అహంకారం ఏం వదిలిపెట్టలేదు, కానీ తత్వోపదేశం కోసమని పెడుతున్నాడు. అందుకని బోయిలు మోస్తున్నారు. ఏం దగ్గర దాప పూర్వం పాపం అలా మోసి పట్టుకుపోతుండేవారు. పట్టుకుపోతుంటే ఒక బోయికి ఏదో అలసట వచ్చింది, వాడికి జ్వరం వచ్చింది. అయ్యా నేను ఇంకా లేచి మొయ్యలేనండి, స్పృహ తప్ప కింద పడిపోతానని అవసరంగానన్నాడు. అంటే సరే వాడిని అక్కడ వదిలేశారు. 4వ బోయి లేకపోతే పల్లకి ఎలా నడుస్తుంది? అందుకని ఒక బోయి కోసం చూస్తుంటే ఈయన బుర్ర ఉంచుకుని వచ్చేస్తున్నాడు. ఒరే ఈయన ఎవరో బాగున్నాడు రా, మంచి దృఢకాయుడై ఉన్నాడు, ఈయన్ని తీసుకురండి పల్లకి మోస్తాడన్నాడు. బాగా పొడుగైన వాడు పల్లకి పట్టుకుంటే ఓ ప్రమాదం ఉంటుందండి, ఓ ఇబ్బంది ఉంటుంది. ఏమిటో తెలుసా? నేను ఎప్పుడైనా ఈశ్వరుడి పల్లకి పట్టుకున్నాను అనుకోండి, నా వెనక వాళ్ళు కంప్లైంట్ చేస్తారు, ఏమన్నా పల్లకి తేలిపోతుందని. ఎందుకనంటే పొడుగ్గా ఉన్నవాడు పట్టుకుంటే బరువు అంతా ఆయన భుజం మీదకి వెళ్ళిపోయి వెనక వాళ్ళకి తేలికైపోతుంది. అందుకని ఈక్వల్గా రెస్ట్ అవ్వవు అవి. అందుకని అదేంటి ఈయన అది పట్టుకుని వెళ్ళిపోతున్నాడు, కానీ అంతటా బ్రహ్మమును చూస్తున్నాడు. ఆనందపడిపోవడంలో ఒక్కొక్కసారి ఆ ఈశ్వర తేజస్సు జ్ఞాపకానికి వచ్చి ఆ బ్రహ్మమును అనుభవించేవాడు ఎందులో అనుభవిస్తాడో మీకు తెలియదు. ఓ చిలక పలికింది అనుకోండి, ఆహాహా ఈశ్వర రూపంలో ఉన్నటువంటి ఆ చిలక ఇన్ని వర్ణములతో ఈశ్వరుడు ఉన్నాడు, అది బ్రహ్మము పలుకుతోందని ఆనందపడిపోయి ఓ గెంతుకు ఎత్తుతాడు ఆనందంతో. ఈ లోపల ఉన్న రాజుగారికి ఠంగం తగిలేదు. ఆయన 2 మాటలు చూసి అడిగాడు, ఎందుకురా ఏంటి ఎగిరిగిరి పడిపోతున్నారు, పల్లకిలో నాకు తగులుతోంది, ఒంటి మీద తెలివి ఉందా అని అడిగాడు. అడిగితే వాళ్ళన్నారు, అయ్యా మా తప్పు కాదండి, కొత్త బోయి సరిగ్గా లేడు, వీడేమిటో సరిగ్గా నడవట్లేదు, ఏమిటో తలంచుకుని సంతోషపడిపోతూ నవ్వుకుంటూ ఆనందపడిపోతూ అటు దూకేసి ఇటు దూకేసి వీడు ఇష్టం వచ్చినట్టు నడుస్తున్నాడు అన్నారు. అంటే రాజుగారికి చాలా కోపం వచ్చింది. ఆ బోయి వంక చూసి, మోస్తున్నవాడు బ్రహ్మజ్ఞాని, ఆయన వంక చూసి పరిహాసం ఆడాడు. అన్నిటికన్నా ప్రమాదం బ్రహ్మజ్ఞానితో పరిహాసం ఆడడం. ఎటువంటి పరిహాసం ఆడాడో చూడండి. అతుల మృష్ణాన్నమైన శుష్కాన్నమైన తిని బయలుదేరితే అలసితి వెంతయున్ ముసలివాకట డస్సితి మేను మిక్కిలి పలచన ఉన్నది శిబిక భారము దూరము మొసితే గతిన్ నిలిచెద వెంచు భూవరుడు నిష్ఠురతన్ వినపల్కనాయడన్ పలుకక మోసనా శిబిక బ్రాహ్మణ వర్యుండు పార్థివేశ్వర. ఆయన పల్లకి తెర తప్పించి కిందకి చూసి అన్నాడు, ఏమిరా పాపం అన్నం తిని చాలా రోజులైనట్టుంది. ఆయన మంచి బలిష్టంగా ఉంటాడు కదా, మరి ఆ మోస్తున్నటువంటి భరతుడు ఆయన్ని చూసి, పాపం చాలా బక్క చిక్కిపోయి ఉన్నావు, చాలా ముసలివాడి అయిపోయావు, ఇప్పుడే కదా పల్లకి పట్టుకున్నాడు ఆయన, పాపం చాలా దూరం మోసి మోసి బడలిపోయినట్టున్నావు, నీకు ఒళ్ళు చాలా కష్టపడిపోతున్నట్టుందిరా నీకు, అందుకని నీకు పల్లకి మోయడం చేత కావట్లేదే అన్నాడు. అంటే తిన్నగా నిందించలేదు, పరిహాసపూర్వకమైనటువంటి నింద చేశాడు. అలా నింద చేస్తే ఆయన ఏమీ మారు మాట్లాడకుండా ఇంకొక నవ్వు నవ్వి మళ్ళీ వెళ్ళిపోతున్నాడు.
మళ్ళీ వెళ్ళిపోతుంటే మళ్ళీ రాజు అనుకున్నాడు, సరే నేను ఇన్ని మాటలు అన్నాను కదా, జాగ్రత్తగా మోస్తాడనుకున్నాడు. ఆయన ఈ మాటలు విని ఓ నవ్వెందుకు నవ్వాడంటే, వీడు ఎంత వ్యామోహంలో ఉన్నాడు రా, నేను రాజును అనుకుంటున్నాడు, ఇంకోడు బంటు అనుకుంటున్నాడు, ఇన్ని ద్వంద్వాలు చూస్తున్నాడు రా అని ఆయన నవ్వాడు. ఈయన అందుకు నవ్వాడని ఆయనకి తెలియదు. జాగ్రత్తగా మోస్తాడని ఆయన అనుకుని తెరవేసుకున్నాడు. ఈయన మళ్ళీ బ్రహ్మమునందు రమించిపోతున్నాడు. రమించిపోతూ పెడుతూ మళ్ళీ దూకాడు. ఎందుకో ఇక ఠాంగుంది అయ్యింది. తగిలితే రాజు అన్నాడు, ఏమిరా నీకు ఒళ్ళు దగ్గర పెట్టుకుని మోస్తున్నట్లు నాకు కనపట్టలేదు, నీ బుద్ధి వక్రించి నడుస్తున్నావు, నిన్ను నా రాజదండనము చేత మామూలు మార్గంలోకి తిప్పే అవసరం ఉన్నట్లు కనపడుతోంది అన్నాడు. అంటే పలకమే అన్నాడు. అంటే ఇప్పుడు ఈయన మాట్లాడడం మొదలుపెట్టాడు. ఆయన అన్నాడు, రాజా నువ్వు మాట్లాడినది నిజమే, ఇప్పటి వరకు పుట్టిన తర్వాత భరతుడు మాట్లాడలేదు. ఇప్పుడు అన్నాడు, నువ్వు ఎవరిని శిక్ష వేస్తావు, ఎవరు ముసలితనాన్ని పొందుతున్నారంటున్నావు, ఎవరికి ఆకలేసిందంటున్నావు, ఎవరు మొయ్యలేదంటున్నావు, ఇవన్నీ చేసేది దేహం. ఈ దేహము నేను కాదు, నేను ఆత్మని అని ఉన్నవాడను నేను. ఆ దేహాన్ని శిక్ష వేస్తానంటున్నావు నువ్వు. చచ్చిపోయిన శవాన్ని ఎవరైనా శూలంతో పొడిస్తే పగ తీరుతుందా? అలా నేను ఈ దేహము కాదన్నవాణ్ణి తీసుకెళ్ళి దేహానికి శిక్ష వేస్తే వాడికి ఏమైనా బాధ కలుగుతుందా? పిచ్చివాడా రాజా, ఇది నీ మాయని, నీ అజ్ఞానాన్ని బయట పెడుతోంది. ఈ మాట వినగానే రాజు ఆశ్చర్యపోయాడు. అమ్మ బాబోయ్, మోస్తున్నవాడెవరో సామాన్యుడు కాడు, ఒక బ్రహ్మజ్ఞాని మాట్లాడుతున్నాడు అని పల్లకి ఆపమని గభాల కిందకి దూకి ఆయన వంక చూస్తే గుర్తుపట్టడానికి ఒక యజ్ఞోపవీతం ఒకటే కనపడింది. ఆయన పాదముల మీద పడి నమస్కరించాడు. అయ్యా, బహుశः నన్ను పరీక్ష చేయడానికి మీరు కపిలుడే ఇలా వచ్చారని అనుకుంటున్నాను. నేను ఎవరి దగ్గర తత్వదర్శనం చెయ్యాలనుకున్నానో ఆ కపిలుడే వచ్చాడేమో. మీరెవరు? నిజం చెప్పండి. మీరు నాకు హితోపదేశం చేయవలసిన వారై ఉన్నారు. మహానుభావ, మీరు ఒక మాట అన్నారు ఇందాక, లోపల ఉన్న ఆత్మ నేను, పైన ఉన్నటువంటి దేహము నేను కాదు, దాన్ని నువ్వు ఎలా చంపుతావు? అది నేను కాదు అని నేను స్థిరమైన నిర్ణయమునందున్నవాడను అన్నారు. మీ మాటలు నన్ను చాలా సంతోషపెట్టాయి. మీ వంటి బ్రాహ్మణులు, మీ వంటి బ్రహ్మజ్ఞానుల జోలికి నేను రాను. ఎందుకో తెలుసా? నాకు ఒక గొప్ప భయం ఉంది. రాజు క్షమార్పణ చెప్పి ఆయన కాళ్ళ మీద పడ్డాడు. ధరణి సురలలోన తలప నెవ్వడ నీవు అవధూత వేషి అయి అవనియందు ఏమిటికై చరింపగ వచ్చి తిచ్చటికి ఒక్క ఒంటి సనుట నేను నన్ను కృతార్థుని చేయ అనుకూలుడగుమన్న అట్టి ఆ కపిల మహామునీంద్రుడవో నీ మహత్వంబుదవిలి విచారింప నెరుగక చేసితి కరుణ చూడు తప్పు సైరింపు నే యమదండమునకు హరుని శూలమునకు వజ్రాయుధమునకు అనల చంద్రార్క ధనద శస్త్రాస్త్రములకు వెరమ విప్రునకు నే మది వెరచినట్లు. మహాపురుషా, నువ్వే కపిలుడవేమో అనుకుంటున్నాను, నువ్వు బ్రహ్మజ్ఞానివి. నేను యమధర్మరాజు గారు వచ్చి పాశం వేసినా భయపడను, పరమశివుడు శూలమెత్తినా నేను భయపడను, సాక్షాత్తు సూర్య చంద్ర మొదలైనటువంటి దేవతలు వచ్చి నా మీద అస్త్రాన్ని ప్రయోగించినా నేను బెంగపెట్టుకోను. కానీ మహాపురుషులై బ్రహ్మజ్ఞానులైన బ్రాహ్మణుల జోలికి వెళ్ళడానికి నేను భయపడతాను. మీరు నాతో ఒక మాట అన్నారు, ఈ శరీరము నేను కాదు అని మీరు అంటున్నారు. కానీ నాకొక్క మాట చెప్పండి, లేనిది ఎలా కనపడుతోంది? ఈ కంటికి కనపడుతోంది కదా. ఎంత గొప్ప ప్రశ్న వేశాడో చూడండి. ఒక గిన్నెలో నీరు పోసి కొన్ని గింజలు పోసి అగ్నిహోత్రం మీద పెడితే ఉడికి అన్నము తయారైనట్టు లోపల కలిగిన కామన చేత దహింపబడి ఇంద్రియముల చేత పొందినటువంటి సుఖము వలన మనస్సు ఆనందమును పొందుతోంది కదా. ఇవి లేవని మీరు ఎలా చెప్తున్నారు అన్నాడు. ఇవి లేవు, ఆత్మ ఉన్నదని మీరు ఎలా అన్నారు అన్నాడు. అంటే అప్పుడు నవ్వి, రాజా, నువ్వు ఉపదేశం పొందడానికి అర్హతని పొందావు, అందుకుని చెప్తున్నాను. ఈ లేదు అనబడేటటువంటి పదార్థము ఈ కన్నుల చేత లేనిది కాదు, ఈ కన్నులకు కనపడుతుంది. దీన్ని తిరస్కరించకపోతే నువ్వు ఏది కనపడుతోందో అది సత్యమని నిలబడిపోయిన వాడివే. ఇప్పుడు ఇక నీకు బోధ ఎందుకు? ఎదురుగుండా ఉన్నవారు మనుషులు, నేను మనుషుల్ని అనడానికి బోధ అక్కర్లేదు. ఉన్నదొక్కటే, సభాస్వరూపమైనటువంటి పరమశివునకు నమస్కారము అని అన్నాను అనుకోండి. ఇంతమంది లేరు సభలో, శివుడొక్కడే కూర్చున్నాడు అని నేను అన్నాను అనుకోండి. అప్పుడు నేను ఏదో ఒక స్థాయిలో మాట్లాడి ధన్యుడను కావడానికి ప్రయత్నం చేస్తున్న వాడి కింద లెక్క కదా.
అంతేగాని మీ అందరికీ నా నమస్కారం అన్నాను అనుకోండి, అనేకత్వాన్ని నేను చూస్తున్నట్టు లెక్క. ఇంకా నేను ఇక్కడ కూర్చోడం ఎందుకు చెప్పడానికి, వెంటనే దిగిపోవచ్చు. కాబట్టి పరమేశ్వర స్వరూపమైన సభకు నమస్కారము అన్నాను అనుకోండి, సభాభ్య సభాపతిభ్యశ్చ వో నమో నమో, సభ అంతా నేను ఈశ్వర రూపముగా దర్శించుచున్నాను, ఒక్కటే కనపడుతోంది. కాబట్టి ఇప్పుడు ఏమైంది, ఈ నేత్రమునకు అనేకము కనపడతాయి. కారణమేమి, మూడిటి వలన, కాలము, బుద్ధి, నామము. రూపం ఉంటే నామం ఉంటుంది, నామం ఉంటే రూపం ఉంటుంది. మైకో అన్నాను అనుకోండి, ఇది గుర్తొస్తుంది తప్ప వైరు గుర్తురాదుగా. నామం ఉంటే రూపం, రూపం ఉంటే నామం, నామము రూపము రెండూ లేవనుకోండి, మాయ పోయినట్టు. మీకు నేను ఒక్క ఉదాహరణ చెప్తాను, టక్కన పట్టేసుకుంటారు మీరు. ఇది మీరు కొంచెం అర్థం చేసుకుంటే. నన్ను మీరేమని పిలుస్తారు? ఈ సభలో ఉన్న ఇన్ని వేల మంది కూడా రకరకాల పేర్లు పెట్టి నన్ను పిలవరు కదా. మీ అందరూ పిలిస్తే నన్ను ఏమని పిలుస్తారు? కోటేశ్వరరావు గారు అని పిలుస్తారు. ఈ కోటేశ్వరరావు గారు అని పిలవబడినప్పుడు నేను ఏమంటాను? ఏమండి అని మీ వంక తిరుగుతాను. ఈ కోటేశ్వరరావు అనబడేటటువంటి పేరు ఈ రూపమునకు ఎప్పుడు వచ్చినది? ఈ రూపము వచ్చిన తరువాత నామము వచ్చినది. ఈ నామము రాకముందు ఈ రూపము వచ్చినదా లేదా? వచ్చినది. ఈ రూపం ఎప్పుడు వచ్చింది? మా అమ్మగారి కడుపులోంచి ఏదో ఒక రోజున వచ్చింది. రాగానే దీనికి ఆ కోటేశ్వరరావు అన్న పేరు లేదు. కోటేశ్వరరావు అన్న పేరుతో ఇది పిలవబడలేదు. ఇది ఏ పేరు లేకుండా అనామకమై పడి ఉన్నది. మా అబ్బాయి అంతే, శిశువు. కొంతకాలం అయిన తర్వాత నామకరణం చేశారు, దీనికి కోటేశ్వరరావు అని పేరు పెట్టారు. పెడితే ఇప్పుడు దీన్ని ఎవరైనా చూస్తే కోటేశ్వరరావు గారండి అని దీనికి పేరు పెట్టారు. ఇప్పుడు ఈ పేరు లేదనుకోండి, నేను కొన్నాళ్ళు పోయిన తర్వాత నేను అలాంటి పని చేయను, కానీ ఉదాహరణకు చెప్తాను, దీనికి నేను కామేశ్వరరావు అని పేరు పెట్టాను అనుకోండి, ఇందులో ఏమైనా మార్పు వస్తుందా? ఏమీ రాదు. రూపము నామము చేత మారడం లేదు, నామము రూపము చేత మారవలసిన అవసరం లేదు. కానీ ఈ రెండూ కూడా అశాశ్వతమే. కోటేశ్వరరావు అన్న పేరు, కోటేశ్వరరావు అని పిలవబడిన శరీరము, ఈ రెండూ అబద్ధం. ఎందుకని? ఇది ఒకనాడసలు నామకరణమునకు ముందున్నటువంటి ఈ శరీరం మా అమ్మగారి కడుపులో ఒక బుడగగా ఒకనాడు ఉన్నది. అంతక పూర్వము ఈ శరీరము లేదు కదా. కాబట్టి నామము రూపము రెండూ అబద్ధం. కానీ కోటేశ్వరరావుని ఇవాళ పిలువబడుతున్నటువంటి లోపలను ఉన్న జీవుడిగా అజ్ఞానంలో ఉన్న ఆత్మ మాత్రం ఎప్పటి నుంచో ఉన్నది, దానికి పేరు లేదు. నామరూపములుగా కాలగతి ఎందు బుద్ధి చేత నిర్ణయింపబడి ఈ కంటి చేత భ్రాంతికి లోను చేస్తున్నది ఏదో అది మాయా. అది జ్ఞాననేత్రము చేత తిరస్కరింపబడుతుంది, మాంసనేత్రము చేత మగ్నము చేస్తుంది. అది నువ్వు తెలుసుకుంటే, ఇప్పుడు నేను నీకు చెప్తాను, ఒక్క మాట ఆలోచించు. ఇది పృథివీ, భూమి. ఈ భూమి మీద నా చరణములు పృథివీ, నా చరణముల మీద నా కాళ్ళు పృథివీ, నా తొడలు పృథివీ, నా కడుపు పృథివీ, నా గుండెలు పృథివీ, నా కంఠము పృథివీ, నా భుజము పృథివీ, నా శిరస్సు పృథివీ, ఈ పల్లకి పృథివీ, పల్లకిలో కూర్చున్న నువ్వు పృథివీ. ఇవన్నీ పృథివీ వికారములే. ఈ మాత్రం వికారానికి నువ్వు పెద్ద డెసిగ్నేషన్ పెట్టుకున్నావు, నేను మహారాజుని, వాడు బోయి అని నన్ను నిందించి మాట్లాడుతున్నావు. కానీ నువ్వు మాట్లాడడానికి ఆధారమైన ఆత్మ, నాలో ఉన్న ఆత్మ ఒక్కటే. రెండు శరీరాల్ని ధరించాయి. ఈ రెండు నామరూపముల చేత గుర్తింపబడుతున్నాయి, కానీ ఇవి మాయా. వీటికి ఆస్తిత్వం లేదు. లోపల ఉన్నదే శాశ్వతం. రాజా, నువ్వు ఇది తెలుసుకుంటే సత్యం తెలిసేసుకున్నట్టే, నీకు తత్వం అర్థమైపోయింది. కానీ ఇది అర్థం అవ్వకుండా ఏది చేస్తుందో తెలుసా? ఒక అడవి. ఏమా అడవి? మోహం అనే అడవి, సంసారం అనే అడవి. అక్కడ తోడేళ్లుంటాయి, మేకల వెంట తరువుకొచ్చినట్టు వస్తాయి. అది ఏవో తెలుసా? బంధుత్వాలు. ప్రతి వాడి ఇంట్లో ఈగలుంటాయి, పొమ్మంటే పోవు, తోలుకు తిని బతుకుతూ ఉంటాడు. అలాగే పిల్లలు, భార్య ఎప్పుడూ చుట్టూ వెంబడించి ఉండనే ఉంటారు. ఈగలు తోలుకుని అన్నం తిన్నట్టు ఇలా తోలుకుంటాడు, ఈగ బోలుతుంది, మళ్ళీ వచ్చి వాలుతుంది. ఇలా పోయినట్టుంటుంది, కామన మళ్ళీ వచ్చి వాలిపోతుంది, మళ్ళీ పుత్రేష ధనేష దారేష పట్టేసుకుంటుంటాయి. రాజా, వ్యవసాయం బాగా చెయ్యాలనుకున్నవాడు కలుపు మొక్కని కత్తిరిస్తే సరిపోదు, మళ్ళీ మొక్క పెరిగిపోతుంది. మొదటంట తీసి బయట పారేసి తగలబెట్టేయాలి ఎండిపోయిన తర్వాత. తరించాలనుకున్నవాడు కామనని ముందు గెలవాలి. అలా గెలవలేకపోతే ఏమవుతుంది? అడవిలో వెడుతుండగా 6 దొంగలు వెంట పడతారు నిన్ను చూసి. ఆ 6 ఎక్కడో లేరు, ఇక్కడే ఉన్నారు. 5 ఇంద్రియాలు, మనస్సు. ఈ 6 లోపల కూర్చుని ఇంత జ్ఞానం కలిగినా, ఇంత ధర్మం కలిగినా ఎత్తుకుపోతారు.
నువ్వు పతితుడవైపోయి పతనమైపోయి మళ్ళీ 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 పుడుతుండడం, శరీరంలోకి ఎడుతుండడం, ఇది నేను అనుకోవడం, దీని అనుబంధాలతో మగ్నం అయిపోవడం, ఈశ్వరుణ్ణి తెలుసుకోకపోవడం, అలా భ్రమణం తిరుగుతూనే ఉంటావు రాజా. ఏనాడు నీ జ్ఞాననేత్రం విచ్చుకుంటుందో ఆనాడు భాగవతుల యొక్క పాద సమాశ్రయణం చేస్తావు, వాళ్ళ పాదాల మీద పడతావు, బ్రహ్మజ్ఞానాన్ని పొందుతావు, భక్తితో ఉంటావు, కర్మాచరణము చేసి వైరాగ్యమును పొందుతావు. అదే మనిషి యొక్క పొందవలసిన స్థితి అని ఆనాడు మహానుభావుడు భరతుడు చెప్తే రహూగణుడు విని వైరాగ్యాన్ని పొంది కపిల మహర్షి దగ్గర పూర్ణ సిద్ధాంతాన్ని తెలుసుకున్నాడు. భరతుడు మోక్షాన్ని పొందాడు. ఇలా ఎంతమంది ఒక్క చిన్న పొరపాటుకి ఎన్ని జన్మలెత్తి భరతుడు మోక్షాన్ని పొందాడో, మనిషి యొక్క సాధన అనేది ఎంత జాగ్రత్తగా ఉండాలో, అరణ్యానికి వెళ్ళిపోతే మోక్షం వచ్చేస్తుంది అనుకోవడం ఎంత అమాయకత్వమో. ఇంట్లో ఉండి ప్రియవ్రతుడు మోక్షం పొందాడు, ఇంట్లో ఉండి నాభి మోక్షం పొందాడు. అంత వైరాగ్యంతో అంతఃపురంలోంచి బయటికి వెళ్ళి వృషభుడు మోక్షాన్ని పొందాడు. ఇంట్లో ఉంటే నన్ను ఏదో పట్టేసుకుంటుందని భయపడిపోయి ఇంట్లోంచి అరణ్యానికి వెళ్ళిపోయి 3 జన్మలెత్తి మోక్షం పొందాడు భరతుడు. కాబట్టి ఇల్లు కాదు నిన్ను పాడి చేసేది, నీ లోపల ఉన్న మనసు పాడు చేస్తోంది. అందుకే ఒక ఆధునిక కవి కొంచెం మోటమాట ఒకటి అన్నాడు, గురుగుచుందురు జుత్తు కొన్ని వందల సార్లు దాని పాపమేమో కానరాదు, అఖిల పాపములకు నిలయమైన మనసు గొరగడేమి మానవుండు. తలనీలాల స్థమానం ఇచ్చేస్తే ఎంతకని సరిపోతుంది, మళ్ళీ పుట్టేస్తున్నాయి పాపాలు. పాపాలకి నిలయమైన మనస్సుని ప్రక్షాళన చేయమే. నీ మనస్సే నీ యొక్క ఉన్నతికి కానీ పతనమునకు కానీ కారణమవుతోంది అని ఒక అద్భుతమైనటువంటి విశేషాల్ని నలుగురి యందు 4 విషయాల్ని ప్రతిపాదన చేస్తూ ఇంత అద్భుతమైన ఘట్టాన్ని గృహస్థాశ్రమంలో తరించడానికి మనకున్న అనుమానాలు నివృత్తి చేస్తూ వ్యాస భగవానుడిచ్చిన అమృత ఫలాలను ఆంధ్రీకరించి పోతన గారు మనల్ని ఉద్ధరించారు.